జీవితం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. దేవుని సన్నిధిలో దేవుని యొక్క మాటలను శ్రద్ధగా వినుట కొరకు ప్రయాసపడదాం. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మన జీవితాలలో ఉన్నటువంటి ప్రతి సమస్య నుంచి మనకు విడుదల కలగాలని, ప్రతి విషయాలలో కూడా మనము వస్తున్నటువంటి ప్రతి బలహీనతల నుంచి దేవుని మనకు బలమనే శక్తిని కలిగించి తన రాజ్యం కొరకు నిలబెట్టాలని మనందరం ఆశ కలిగి దేవుని మాటలు విందాం. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరుల, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మన బ్రతుకులలో కొన్ని బలహీనతలు మనమందరం పాటు చేస్తూ ఉంటాయి. తెలియనటువంటి కొన్ని ఇబ్బందులు మనకు తెలియకుండానే మన వలని పాతాళానికి చేరువ చేస్తూ ఉంటాయి. ఎందుకు మనం పాతాళానికి చేరువైపోతున్నాము? అమ్మా, పిల్లల్ని బయటకు తీసుకెళ్ళండి, బయటకు వచ్చండి. పిల్లలు మన బయటకు వెళ్ళండి. ఎవరైనా పిల్లలు బయటకు వచ్చండి, బయట తీసుకెళ్ళి బయటకు వచ్చండి. లోపల పిల్లలు అరుస్తున్నప్పుడు చాలా మందికి ఇబ్బంది అవుతుందంట. వాళ్ళు చెప్తున్నారు, మందిరానికి రావాలంటే మాకు ఇబ్బంది ఉంటుందన్న అంటున్నారు కొంతమంది. నిజంగా చెప్తున్నారు వాళ్ళు. నాకే సిగ్గేసింది ఆ మాట అన్నారు. మీరు వచ్చేది మందిరానికా లేకపోతే సంతలకా అని అడుగుతున్నారు కొంతమంది నాతోటి. వాళ్ళు మీతో డైరెక్ట్గా చెప్పడానికి నాకు చెప్తున్నారు. ఆలోచించండి మీరు కూడా. మేము ఒక పూట దేవుని సన్నిధిలో కంట్రోల్ చేసుకోవడం చేత కాలేనప్పుడు బయట కూర్చోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడే కూర్చుంటే ఆశీర్వాదం ఏం రాదు. ఎక్కడున్నా వాక్యం వినడానికి ప్రయాసపడాలి. అక్కడ 2-3 సార్లు చెప్పారు, నేను తెలుసుకుంటానని ఎవరికి చెప్పలేదు. 2-3 సార్లు నాతో అన్నారు కొంతమంది వ్యక్తులు. ఇది అన్న ఇలా జరుగుతుంది, మందిరంలో మాకు ఇబ్బందికరంగా ఉంటుంది అన్న. ఏంటన్నా మరి మీరన్నా చెప్పండి, లేకపోతే బాగుండట్లేదు అన్నప్పుడు ఓకే చూద్దామని చెప్పాను. 2 సార్లు చూశాను. కానీ తర్వాత ఈరోజు నేను మళ్ళీ చెప్పాల్సి వస్తుంది కాబట్టి చెప్తున్నా. ఏంటంటే నాకేమి ఇబ్బంది కాలేదు, మీరు ఎవరు ఎక్కడున్నా నాకు ఇబ్బంది లేదు. ఎంటున్న వాళ్ళకి ఇబ్బంది కాబట్టి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందువల్ల మీకు చెప్పాలనుకున్నాను. ఓకే, సమయంలో దేవుని యొక్క మాటలను వినేటప్పుడు జాగ్రత్తగా శ్రద్ధతో వినటానికి ప్రయాసపడదాం. బైబిల్ గ్రంథంలో నుంచి నిర్గమకాండము 30వ అధ్యాయము. నిర్గమకాండము 30వ అధ్యాయము 15వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. అది మీ ప్రాణములకు పరిక్రయ ధనముగా నుండినట్లు యెహోవాకు అర్పణ ఇచ్చినప్పుడు ధనవంతుడు 1/2 తులము కంటే ఎక్కువ ఇవ్వకూడదు, బీదవాడు తక్కువ ఇవ్వకూడదు. నీవు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి ప్రాయశ్చిత్తార్థమైన వెండి తీసుకొని ప్రత్యక్షపు గుడారము యొక్క సేవ నిమిత్తము దానిని నియమింపవలెను. మీకు ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది యెహోవా సన్నిధిని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా నుండును. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కూడి వచ్చిన అందరికీ ప్రభు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనందరం కూడా దేవుని యొక్క మాటలను కొత్త విషయం శ్రద్ధగా విందాం, చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఇక్కడ రాయబడినటువంటి సందర్భము చాలా ప్రాముఖ్యమైనటువంటి సందర్భం. ఎందుకు ప్రాముఖ్యమైన సందర్భం అని మనం చెప్పుకోవాలంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి కొన్ని విషయాలు. ఏ విషయాలను అర్థం చేసుకొని ఏది మనము పాటించాలో జాగ్రత్తగా గ్రహించాలి. ఈ సందర్భము ఎలాంటిదంటే
ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో నుంచి కానాను దేశంలోనికి ఎవరు తీసుకొని వస్తున్నారమ్మా? మోషే తీసుకొని వస్తున్నాడు. ఐగుప్తు దేశంలో నుంచి కానాను దేశంలోనికి మోషే ఇశ్రాయేలు ప్రజలను తీసుకొని వస్తున్నాడు. ఎప్పుడైతే మోషే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుంచి వాగ్దాన దేశంలోనికి తీసుకొని వస్తూ ఉన్నాడు, వాళ్ళు మార్గ మధ్యంలోనికి వస్తున్నటువంటి సందర్భాన్ని బట్టి, వారు అటు ఇటు నడుస్తున్నటువంటి సందర్భాన్ని బట్టి ఒకానొక ప్రదేశంలోనికి వచ్చినప్పుడు, బాగా ఒకానొక ప్రదేశంలోనికి వచ్చినప్పుడు అక్కడ జరిగినటువంటి ఒక సంఘటన మనం ఆలోచించాం. ఏం జరిగిందంటే, దేవుడు మోషేను పిలిచాడు. ఎక్కడికి పిలిచాడంటే సీనాయి పర్వతం మీదకి పిలిచాడు. నేను నీతో కొన్ని విషయాలు చెప్పాలి, నువ్వు రమ్మని పిలిచినప్పుడు 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండి, బాగా వినండి, 40 రాత్రులు 40 పగళ్ళు అతడు కొండ ఎక్కి కొండ మీద జరుగుతున్నటువంటి సంభాషణ ఇదంతా కనుక ఎవరెవరికి మధ్య జరుగుతున్న సంభాషణ? మోషేకును దేవుడికి మధ్య జరుగుతున్న సంభాషణ. ఇప్పుడు నిర్గమకాండం మొత్తము కూడా దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. నిర్గమకాండంలో ఈ యొక్క పరిస్థితులు మొత్తం కూడా ఎంత చక్కగా మాట్లాడుతున్నాడంటే, కొండ మీద మోషేతో చెప్తున్నాడు. ఏమి చెప్తున్నాడంటే, మీరు మందిరాలలో ఎలా ఉండాలి, మందిరం ఎలా తయారు చేయాలి, మందిరంలోనికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలి, మందిరంలోనికి వెళ్ళినప్పుడు నువ్వు ఇచ్చేటువంటి కానుక ఎలా ఉండాలి, నువ్వు మందిరంలోనికి వెళ్ళినప్పుడు నువ్వు పాడే పాటలు ఎలా పాడాలి, నువ్వు దేవుణ్ణి స్తుతించేటప్పుడు ఎలా స్తుతించాలి, మందిరమును ఎలా తయారు చేయాలి, యాజకులను ఏర్పరచాలి, యాజకులను బలర్పించాలి. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి మనం బాగా గమనించి ఆలోచించినప్పుడు చూసినప్పుడు నిర్గమకాండము మనకు ఒక విషయం చెప్తాను, అర్థం పడడానికి చూస్తున్నాను. 19వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ 19వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి, అంటే నిర్గమకాండము 19వ అధ్యాయంలో, అమ్మా మీరు చదవద్దు, మీరేం చదవద్దు, అక్కడ చదవడానికి నేను చెప్పను. 19వ అధ్యాయంలో మోషే ఏం చేశాడంటే, సీనాయి అంటే దేవుడు పిలిచినటువంటి ఆ పర్వతం మీదకి వెళ్ళాడు. 20వ అధ్యాయం నుంచి మనం చూసినప్పుడు ఏం చెప్పాడు? ఆజ్ఞలతో ప్రారంభించాడు. ఆజ్ఞలు చెప్పాడు, తర్వాత బలిపీఠం ఎలా కట్టాలో చెప్పాడు, తర్వాత యాజకులు ఎలా ఉండాలో చెప్పాడు, మరి మందిరం అంటే ఆ యొక్క బలిపీఠంలో ఉన్నటువంటి ఆ యొక్క అర్పణలు ఎలా అర్పించాలో చెప్తున్నాడు, ఎవరు ఎలా ఉండాలో చెప్తున్నాడు, ప్రతిదీ చెప్తున్నాడు. ఏది కూడా కాకుండా మొత్తము చెబుతూ 32వ అధ్యాయం వచ్చేదాకా చెప్పాడు. దగ్గర దాపు 10 అధ్యాయాలు, 10-11 అధ్యాయాలు కొండ మీదనే సంభాషణ జరిగింది. ఇంకా చెప్పిన తర్వాత చివరిలోకి వచ్చాక ఏం జరిగిందంటే, ఇశ్రాయేలు ప్రజలు చెడిపోయారు. ఇప్పుడు వెంటనే దేవుడు ఏమన్నాడంటే, మోషే నువ్వు ఇక ఆలస్యం చేయకుండా వెంటనే కిందికి వెళ్ళిపో, నా ప్రజలు చెడిపోయారు. నువ్వు వెంటనే వెళ్ళేసి వాళ్ళని సరిచేయమంటారు. కిందికి వచ్చి చూసాక వాళ్ళు ఏం చేశారని అందరికీ తెలుసు. అయితే ఈ సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు ఆయన ధూప నైవేద్యముని ఎలా వేయాలి, ధూపమును వేసేటప్పుడు ఎలా చేయాలన్నట్టు చెబుతూ 11వ వచనం నుంచి చూద్దాం. 30వ అధ్యాయం 11వ వచనం నుంచి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఏందమ్మా? యెహోవా మోషేతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు మనం జాగ్రత్తగా గమనిద్దాం. నీవు ఇశ్రాయేలీలను లెక్క పెట్టాలి అన్నాడు. ఇశ్రాయేలీలను నువ్వు లెక్క పెట్టు.
ఎందుకు లెక్క పెట్టాలంటే వాళ్ళని లెక్క పెట్టినప్పుడు వాళ్ళకి నేను కొన్ని కండిషన్స్ ఇస్తున్నాను అన్నాను. ఏమని లెక్క పెట్ట చూడండి, లెక్కింపబడను వారు లెక్కింపబడి వేలకు ప్రతి వాడు యెహోవాకు తన ప్రాణ పరిగ్రయ ధనముని ఇచ్చుకొనవలెను. ఎవరైతే లెక్కలో వస్తారో వాళ్ళందరూ దేవుడికి ప్రాణ పరిగ్రయ ధనము ఇవ్వాలంట. ప్రాణ పరిగ్రయ ధనము ఎందుకు ఇవ్వాలంటున్నారు? మీకు అదంతా చెప్తాను, మొత్తం వివరిస్తాను, చూద్దాం. ఇవ్వవలెను, అలాగూ చేసిన వడల నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు. లెక్కించబడిన వారిలో ఏం పుట్టదంట? తెగులు పుట్టదు. తర్వాత వారు ఇవ్వవలసినది ఏమనగా లెక్కింపబడిన వారిలో చేరు ప్రతి వాడును పరిశుద్ధ స్థలం యొక్క తొలమును బట్టి అరతొలము ఇవ్వవలెను. ఆ తొలము 20 చిన్నములు. ఆ అరతొలము యెహోవాకు ప్రతిష్టార్పణ. 20 సంవత్సరములు గాని అంతకంటే ఎక్కువ వయసు గాని గలవారై లెక్కింపబడిన వారిలో చేరు ప్రతి వాడును యెహోవాకు అర్పణ ఇయ్యవలెను. ఇచ్చినటువంటి అర్పణ ఏమంటున్నాడు? అది మీ ప్రాణములకు పరిక్రయ ధనముగా ఉండునట్లు యెహోవాకు అర్పణ ఇచ్చినప్పుడు ధనవంతుడు అరతొలము కంటే ఎక్కువ ఇయ్యకూడదు, బీదవాడు తక్కువ ఇయ్యకూడదు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అసలు? అక్క వాక్యం మీరేం మాట్లాడుతున్నారు, మీరేం చేస్తున్నారు అసలు అర్థమవుతుంది? వాక్యం జాగ్రత్తగా నేను చెప్పేది. ఇంకా అర్థం కాకపోతే ఇంకా నిదానంగా చెప్తాను, మీరు జాగ్రత్తగా. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇశ్రాయేలు ప్రజలకు ఒక కండిషన్ పెట్టాయని చెప్పారు. ఏమి కండిషన్ పెట్టాలంటే వాళ్ళ యొక్క ప్రాణమునకు పరిక్రయ ధనమును ఇవ్వాలి అని చెప్పారు. ఎందుకు ప్రాణానికి పరిక్రయ ధనం ఇవ్వాలంటే ఇశ్రాయేలీయులను నేను ఏం చేస్తున్నాను అన్నాడు ఆయన, కాపాడుతున్నాను, రక్షించుకొనుచున్నాను. వాళ్ళకు రక్షించుకుంటున్నప్పుడు, వాళ్ళని కాపాడుతున్నప్పుడు, వాళ్ళకు క్షేమ సమాచారం కలుగు చేస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా మంచిగా జీవిస్తూ ఉన్నారు, బాగానే ఉన్నారు. అయితే నేను ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు చూడండి, ఇక్కడ మీరు చూడండి. వారు ఇవ్వవలసినది ఏమనగా లెక్కింపబడిన వారిలో చేరు ప్రతి వాడు పరిశుద్ధ స్థలం యొక్క తొలమును బట్టి అరతొలము ఇయ్యవలెను. ఆ తొలము 20 చిన్నములు. ఆ అరతొలము యెహోవాకు ప్రతిష్టార్పణము. ఇది ఎందుకు ఇవ్వాలంటే 12వ వచనం ఏమన్నాడు? వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులు పుట్టదు. అంటే ఇక్కడ మనం ఒక మాట చెప్పుకొని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఐగుప్తు దేశంలో దేవుడు కొన్ని తెగులు పంపించాడు. అందరి మీద పడ్డాయి కానీ ఇశ్రాయేలీయుల మీద ఏ తెగులు రాదు. ప్రత్యేకించబడిన వారు కదా వాళ్ళు, వాళ్ళకి ఏమీ రాలేదు. కాబట్టి వాళ్ళు బాగా కాపాడుకుంటూ చూసుకుంటూ వచ్చేసారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని కండిషన్లు పెడుతున్నాడు. మీరు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. ఈ కండిషన్స్ ఎవరికమ్మా? ఈ కండిషన్లు ఎవరికమ్మా? లెక్కలోకి వచ్చిన వారికే. లెక్కలో లేని వారి గురించి మాట్లాడతారు. లెక్కలో ఉన్నారు. లెక్క అంటే ఎవరు లెక్క వేశారు? ఎవరిని లెక్కేశారు? నేను చదివించాను, ఇప్పుడే చదివానుగా అంటే మీరు మైండ్ పెట్టలేదా? అసలు కొద్దిగా ఆలోచన ఉందా? ఎవరు లెక్కించారంట? మళ్ళీ ఒకసారి చదవండి. ఎవరైనా లెక్కించారు? సోదరు
ఆ, చదువు. ఆ, 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 ఆ. 20 సంవత్సరములు గాని అంతకంటే ఎక్కువ వయసు గలవారిని గాని 20 సంవత్సరాలు గాని అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళను లెక్కింపబడి వారి లెక్కలు వేసుకున్నారు. అలా లెక్కించమన్నారు. ఎందుకు 20 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు వాళ్ళని ఎందుకు లెక్కించమన్నాడు? నేను చిన్నవాళ్ళని లెక్కించొద్దా? ఎందుకని ఆలోచించండి. 20 సంవత్సరములు కానీ అంతకంటే ఎక్కువ వయసు కానీ గలవారిని లెక్కింపబడిన వారిలో చేరు ప్రతి వాడును. ఇప్పుడు లెక్కించబడ్డ వాళ్ళలో వీళ్ళున్నారు. 20 సంవత్సరాలు కానీ అంతకంటే ఎక్కువ వయసు గలవారు చేరు ప్రతి వాడును ఏం చేయాలంటమ్మా? అర్పణ ఇయ్యవలెను. యెహోవాకు అర్పణ ఇయ్యాలన్న కండిషన్ పెట్టేశాను. అర్పణ ఎప్పటికీ నాకు తెలిసిన తర్వాత ఎప్పుడు అర్పణ గురించి మాట్లాడతాను. ఈరోజు మీకు మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాను. జాగ్రత్తగా ఆలోచించి అర్పణ ఇయ్యవాలి. ఎందుకు ఇవ్వాలి అర్పణ? ఎందుకు ఇవ్వాలి? దేనికోసం ఇవ్వాలి అర్పణ? ఇచ్చేదానికి మళ్ళీ ఏం చేశాడు ఇక్కడ? ఇచ్చేదానికి కూడా ఏం చెప్పాడు? ఒక లెక్క కండిషన్ పెట్టాడు. ఎంతే ఇయ్యాలి. నాకున్నదని ఎక్కువ ఇచ్చినా కుదరదు, నాకు లేదని తక్కువ ఇవ్వకూడదు. అందరి పరిస్థితిని బట్టి నేను కరెక్ట్గా పెట్టాను. ఎంత పెట్టాడంట? 6 తులము. ఉన్నవాడు ఎక్కువ ఇవ్వకూడదు, లేనివాడు నా కాళ్ళు లేదని తక్కువ ఇవ్వకూడదు. ఖచ్చితంగా 6 తులం ఇవ్వాలంట. అసలు ఏది బాగుందో బాగలేదా? ఒకసారి ఆలోచించండి. ఎందుకు అసలు ఇలా చెప్పాడు ఆయన? ఇలా చెప్పడానికి గల కారణం ఏంటి? ఒకళ్ళ దగ్గర ధనమంతా కొద్దిగా ఎక్కువ, వాడు 2 తులాలు ఇచ్చాడు అనుకోండి, తీసుకుంటే తప్పేముందన్నా? ఒకవేళ ఒకరికాడ కొంచెమే ఉంది, వాడు 1/4 తులం ఇస్తే తీసుకోవచ్చుగా. కానీ ఎందుకు మరి ఇలా కరెక్ట్గా 6 తులమే ఇవ్వమన్నాడు? మీరు ఆడ చదివిన దాంట్లోనే అర్థం ఉంది, ఎక్కడో లేదు. ఎందుకు అర్థం ఏమన్నారు? ప్రాణ పరిక్రయ ధనము. ఏంటంటది? ప్రాణములకు పరిక్రయ ధనం. అంటే ఇక్కడ అర్థం కావడానికి మీకు ఏమని చెప్తున్నాడంటే, బైబిల్ గ్రంథంలో నుంచి ఒకసారి బైబిల్ గ్రంథంలోకి వెళ్దాం. బైబిల్ గ్రంథంలోనికి ఒకసారి వెళ్దాం. యోబు గ్రంథం జాగ్రత్తగా గ్రంథం 34వ అధ్యాయం. యోబు గ్రంథము 34వ అధ్యాయం 19వ వచనం. రాజుల ఎడల పక్షపాతము చూపని వానితోను, ఏందమ్మా? బీదల కన్నా ధనము గల వారిని ఎక్కువగా చూడని వానితోను అలాగు పలుకుట తగున. వారందరూ ఆయన నిర్మించిన వారు కాదా? రాజుల కన్నా, చదివింది మీకన్నా అర్థమైంది, నాకు అర్థం కాలేదు. రాజుల ఎడల పక్షపాతము చూపని వాడితోను, పేదల కంటే ధనవంతులను ఒకరిని ఎక్కువ చూడని వారితోను అలాగ మాట్లాడడం తగున. అంటే అందరినీ ఒకేలాగా చూడాలంటున్నాడు. ఎందుకు అలా చూడాలి అందరిని ఒకేలాగా? అందరిని చేసింది, ధనవంతులను చేసిందేమో సపరేట్ దేవుడు కాదు, పేదవాళ్ళని చేసింది సపరేట్ దేవుడు కాదు, అందరిని చేసింది ఒక్క ఆయనే. కాబట్టి అందరిని చేసిన వాడు అందరికి ఒకే ప్రాణం పెట్టాడా? మనిషికి ఒక రకమైన ప్రాణం పెట్టాడా? అందరి ప్రాణంలో ఒకటే. ఇప్పుడు ప్రాణం విలువ, ఉదాహరణకు నేను ఈ యొక్క పెన్ను కొనుక్కున్నాను. ఈ పెన్ను కొన్నాను, ఇది ఎంత కొట్లో పోతే 5 రూపాయలు అనుకుందా. ఈ పెన్ను ఎంతమ్మా? 5 రూపాయలు. బాగానండి. 5 రూపాయలు పెన్ను అయినప్పుడు ఇప్పుడు ఒక మనిషి దగ్గర 10 లక్షలు ఉన్నాయి. వాడు పోయి అడిగితే ఈ పెన్నుని ఎంత చెప్తాడు?
ఎంత చెప్తారమ్మా? 5 రూపాయలు చెప్తాడు. ఇప్పుడు ఒక మనిషి దగ్గర ఒక పూట తింటానికి కూడా తిండి లేవు. వాడు పోయి అడిగి నీ పెన్ను ఎంత చెప్తాడు? అయ్యో పాపం పేదవాడివిడే, రూపాయికి తీసుకోమని ఇస్తాడా? అయ్యో నువ్వు ఉన్నోడివి కదా, ఒక 50 రూపాయలు కొనమని ఇస్తాడా? అంటే ఇది విలువ అంతే. కాబట్టి మనుషుని యొక్క ప్రాణం విలువ అరవతలమని పెట్టాడు ఆ రోజు. నాకు ఆ డబ్బులు లేవుంటే ఒప్పుకాడు. డబ్బులు లేవు పెట్టుకుంటారక్క. ఇప్పుడు బంగారం 70,000 ఉంది, నాకు ఆ డబ్బులు లేవు, నేను 10,000 ఇస్తాను, ఎంతమంది ఇస్తుందా? నాకు ఎక్కువ డబ్బులు ఉన్నాయి, నేను ఒక 2 లక్షల రూపాయలు ఇస్తాను, ఒక తులమంది ఇస్తుందా? లెక్క ఒక దానికి ఒక ధర నిర్ణయిస్తే ఆ ధర అంతే. నువ్వు డబ్బులున్నా లేకపోయినా ఖచ్చితంగా ఇయ్యాలి దానికి ధర పక్క. ఇక్కడ దేవుడు నిర్ణయించిన ధర ఎంతంట? 1/2 తులం. ఇప్పుడు 1/2 తులం తెచ్చి ఇవ్వాలి. ఎందుకంటే మనుషులందరి ప్రాణము ఒక్కటే. మనుషులందరి ప్రాణము ఒకటే. ఎందుకంటే చూడండి, పాకాలకు చూద్దాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 2వ వచనం. ఏందమ్మా? ఐశ్వర్యవంతులను దరిద్రులను ఏందమ్మా? కలిసి ఉందురు, వారందరినీ కలుగజేసిన వాడు యెహోవాయే. వాళ్ళందరినీ కలుగజేసిందరు. కాబట్టి కలుగు చేసిన వాడు ఒకడికి తక్కువ రేటు ఒకడికి ఎక్కువ రేటు పెడతా కలుగు చేస్తుందా? ఒక బ్రాండెడ్ ఐటమ్ తయారు చేసిన వాడు దానికి ఒక బ్రాండెడ్ రేటు పెడతాడు. ఇది ఇంతే. ఫిక్స్డ్ రేట్స్ అంటారు కొన్ని చోట్ల. ఇప్పుడు ఎక్కువ చోట్ల మనం బేరాలు అడుగుతున్నామని అందరూ చెప్పాడు, ఫిక్స్డ్ రేట్ పెట్టేశారు. నువ్వు అడగాల్సిన పడలేదు, బుద్ధిపడితే తీసుకులేకపోతలేదు. అయ్యా నేను పేదవాడినయ్యా, నా వల్ల కాదయ్యా, ఏమనుకోవద్దంటే పేదవాడు అయితే నువ్వు వీడికి రావద్దు, వెళ్ళిపోమన్నా. నేనున్నోని నేను వెళ్తానంటే కుదరదు. అందుకనే నువ్వు ఎలా వెళ్ళినా కూడా నీ రేంజ్ కాదు నీకు వినిపించేది. నీ దగ్గర ఉన్నటువంటి దాని ధర నువ్వు కొనగలిగితే వెళ్ళగలవు అక్కడికైనా. ఇప్పుడు మనుషుని ప్రాణమునకు ఆయన పెట్టిన వెల ఎంతంట? 1/2 తులము. ఎందుకంటున్నానంటే ఇక్కడ తారతమ్యాలు ఉండకూడదు. ఎక్కడ? దేవుడి దగ్గర తారతమ్యాలు ఉండకూడదు. దేవుడి దగ్గర తారతమ్యాలు ఎప్పుడు కనపడతాయి అంటే ఉన్నవాడు ఒకలాగా లేనివాడు ఒకలాగా ఉన్నప్పుడు కనపడతాయి. అర్థమవుతుందా? దేవుడి దగ్గర తారతమ్యాలు ఉండకూడదు. అందుకని 10:34 అపోస్తలుల కార్యం ఏమంటాడు? దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించితిని. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించితిని. దేవుడికి పక్షపాతం లేదు, కానీ మనుషులకు కూడా పక్షపాతం ఉండకూడదు. కాబట్టి ఇక్కడ అందరూ కూడా మీ ప్రాణ పరిక్రయ ధనము ఏమంటున్నారమ్మ? అక్కడ ప్రాణ పరిక్రయ ధనము నిచ్చుకొనవలెను, ప్రతి ఒక్కడు ఇవ్వాలంటారు. లెక్కంట. ఎవరే చెప్తున్నాడు ఈ మాట? మోషేకి చెప్తున్నాడు. ఎవరికి చెప్పమని చెప్తున్నాడు? ఇశ్రాయేలులకు చెప్పమని చెప్తున్నాడు. ఎందుకయ్యా మేము మా ప్రాణ పరిక్రయ ధనము ఇవ్వాలంటే మీకు ఏ తెగులు రాకుండా నేను కాపాడాలి. అంటే డబ్బులు తీసుకొని కాపాడతాడు దేవుడు. నీకు డౌట్లు రాకుండా నేనే ఆ డౌట్ పైకి ఎత్తుతాను. డబ్బులు తీసుకొని కాపాడుతున్నా? డబ్బులు తీసుకొని కాపాడటం కాదు, దానికి ఒక విలువ నిర్ణయించి ఉన్నాడు. ఎందుకంటే ప్రాయశ్చిత్తముగా ఏం చేస్తాడు? ఎవరైనా తప్పు చేస్తే ప్రాయశ్చిత్తముగా ఒక పొట్టేళ్ళు కానీ, ఒక ఎద్దును కానీ, లేకపోతే ఒక పావురమును కానీ, ఒక గువ్వను కానీ తీసుకొని బలి అర్పించి దాని రక్తమును ప్రోక్షించడం వలన మీ పాపములకు క్షమాపణ కలుగును అన్నాడు. అక్కడికి వచ్చినప్పుడు వాడి స్తోమతను బట్టి వాడు అర్పించాడు. కానీ ఇక్కడ అలా లేదు. అందరూ తమ తమ వరుసలో ఉన్నారు. అందరినీ లెక్కబెట్టిన వాళ్ళందరి యొక్క దగ్గర నుంచి సొమ్ము తీసుకో. నేను ఇయ్యనన్నాడు అనుకోండి, అని ఏం చేయమన్నాడు? లెక్క పెట్టద్దు అన్నాడు. ఇవ్వనంటే ఏం చేయనన్నాడు? లెక్క పెట్టద్దు. లెక్క పెట్టకపోతే వానికి ఏమి రావు? వానికి ఏమి రావు? దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి కొన్ని ఆశీర్వాదాలు రావు. అప్పుడప్పుడు గవర్నమెంట్ కూడా కొన్ని రూల్స్ పెట్టుతాం. మీకు తెలిసిన తెలియదేమంటది, అందరూ కూడా కొన్నిటిని
అంటే కొన్ని డిపాజిట్ చేసుకోమని చెప్తారు. పోస్ట్ ఆఫీస్లో కానీ దేంట్లోనైనా పెట్టినప్పుడు దానికి కొన్ని కండిషన్లు పెడతారు. నా దగ్గర 10,000 ఉన్నాయి, నా దగ్గర 5,000 కాదు. ఒక్కొక్క స్కీమ్ ఉంటుంది. ఈ స్కీముకు 1,000 రూపాయలు కడితే మీరు 10 సంవత్సరాలు కట్టిన తర్వాత మీకు అన్ని వర్తిస్తాయి, అప్పుడు మీకు అన్ని లావాదేవీలు వస్తాయి, కొన్ని చెప్తుంటారు. అలాగే ఇక్కడ అన్ని కూడా మీరు పాలి భాగస్తులు కావాలి. ఎక్కడ పాలి భాగస్తులు వీళ్ళు? దేవుని సంఘము అనాలి. దేవుని సంఘంలో పాలి భాగస్తులు కావాలంటే మీరు ఆ లెక్కలో చేరాలి. ఆ లెక్కలో చేరాలంటే మీరందరూ కూడా అరతలం తెచ్చియాలి. నేను చేరనన్నాం అనుకోండి, దీనికి 4 గంటలుగా దేవుడు ఏదో ఒక రకం వచ్చేస్తాడు. కాబట్టి ఇక్కడ బాగా గమనించి ఆలోచిద్దాం. ఒక విషయం గమనిద్దాం. ఇక్కడ ఏమన్నా చూడండి, అది 15 వచ్చింది. అది మీ ప్రాణములకు పరిక్రయ ధనముగా, అది మీ ప్రాణములకు పరిక్రయ ధనముగా. ఎవరి ప్రాణాలకు? మీరేమి నాకేమి ఓరకి ఇయ్యటంలా, మీ ప్రాణాలకు పరిక్రయ ధనముగా ఉండినట్లు అది మీరు నాకు ఇస్తున్నారు. నేను నీ దగ్గర నుంచి దాన్ని తీసుకొని దాన్ని ఏమి చేయమని చెప్తున్నారు అక్కడ చూడండి. నీవు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి ప్రాయశ్చిత్తార్థమై వెండి తీసుకొని ప్రత్యక్ష గుడారం యొక్క సేవ నిమిత్తము దానిని నియమించవలను. మీకు ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది యెహోవా సన్నిధిని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా నుండును. ఇచ్చిన ప్రతిదీ కొరక ఏం చేయాలంట? దేవుని సన్నిధిలో పెట్టాలి. దేవుని యొక్క సేవ నిమిత్తముగా ఉపయోగపెట్టాలంట. దేవుని యొక్క సన్నిధిలోని ఏం చేయాలంట? జ్ఞాపకార్థముగా ఉంచాలంట. ఇప్పుడు తెచ్చుంటారు, చాలా మంది తెచ్చుకుంటారు, కొన్ని వస్తువులు తెచ్చుకుంటారు, అదని ఇదని తెచ్చుకుంటారు. తెచ్చినప్పుడు ఇక్కడ ఏం కనపడతాయంటే వ్యత్యాసం చూపెడుతుంటారు. తెలుసా వ్యత్యాసం అంటే ఏంటి? ఒక లెవెల్ కనిపిస్తుంటారు. ఇదిగో ఆ చర్చిలో ఉన్న చూడు, ఆ గోల్డ్ కలర్ ఫ్యాన్ తెచ్చింది నేను, అదంతా 1,500, నేను తెచ్చింది 6,000. ఇలాంటి వ్యత్యాసాల వల్ల మనస్పర్ధలు వస్తాయి. మనస్పర్ధలు రావటం వల్ల ఆ యొక్క సంఘము పాడైపోతే పరిక్రయ ధనము. అందుకని వాళ్ళకి ఏం చెప్పాడు? ప్రతి వాడు కూడా ఇవ్వవలను. ప్రతి వాడు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే మీ ప్రాణాలను నేను కాపాడుకున్నాను కాబట్టి. మీ ప్రాణములకు అది ఏమవుతుందంట? ప్రాయశ్చిత్తార్థమైన వెండి. ప్రాణములకు ప్రాయశ్చిత్తార్థమైన వెండి. ప్రాయశ్చిత్తం ఇదే యొక్క సంవత్సరం అంతయు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన మమ్మల్ని కాపాడినందుకు. అందుకని ఏమన్నాడు? బీదవాడు తక్కువ ఇవ్వకూడదు, ఉన్నవాడు ఎక్కువ ఇవ్వకూడదు. బీదవాడు తక్కువ ఇస్తే తీసుకోవద్దు, ఉన్నవాడు ఎక్కువ ఇస్తే తీసుకోవద్దు. ఎంత నిర్ణయించావో అంతే తీసుకో. ఎందుకంటే మనుషులందరి ప్రాణము ఒక్కటే. మనుషులందరి ప్రాణము ఒక్కటే. ఎందుకంటే చూడండి, నిర్గమకాండము 38 అధ్యాయము 25 నుంచి ఒకసారి చదువుదాం, జాగ్రత్తగా చదువుదాం. సమాజంలో 28 నుంచి 26 నుంచి చదువుదాం. ఈ పన్ను 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి లెక్కలో చేరిన వారందరిలో అనగా 6,03,550 మందిలో తలా ఒకటి అరతులము ఏందమ్మా 6,03,250 మందితో తలా ఒక అరతులమే తీసుకున్నాడు. 6,03,550 మంది తలా ఒక అరతులం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఇది మా ప్రాణములకు ప్రాయశ్చిత్తము. ఇప్పుడు 28 నుంచి చదవండి. 1,575 తులముల వెండితో
అతడు ఇత్తడి స్తంభములకు వంపులను చేసి వాటి బోధలకు పొదిగించి వాటిని పెండె బద్దల చేత కట్టెను. మరియు ప్రతిష్ఠింపబడిన ఇత్తడి 280 మణుగుల 2400 తులములు. ఇదంతా కూడా లెక్క చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే దేవుని మందిరములో ఇలా ఉంటాం. ఇదంతా ఎంతమంది ఇచ్చారు అంటే 6 లక్షల కంటే పై జనం. మొత్తం 6 లక్షల మంది ఉంది. 20 సంవత్సరాల కంటే పైబడిన వారి ఇలా కంటే తెలుసు. ఎందుకంటే వీళ్ళందరూ 20 సంవత్సరాల కంటే పైబడిన వారిని ఎందుకు చెప్పారు? 20 సంవత్సరాల కంటే పైబడిన వారికి ఎందుకు చెప్పారు? వీరు ఐగుప్తులో నుంచి బయలుదేరి వచ్చిన వాళ్ళు, ఐగుప్తులో ఉన్నటువంటి పద్ధతులన్నీ చూసిన వాళ్ళు. ఇలా కొన్ని కండిషన్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ఇదే నిర్ణయిస్తున్నారు. ప్రతి వాడు కరెక్ట్ గా చేయాలంట. ఖచ్చితంగా చేయకపోతే తెగులు చేత నిన్ను కొడతానన్నా, తెగులు చేత కొడతానన్నా. చూడండి, అదే సంఖ్యాకాండము 31వ అధ్యాయము 50 చూద్దాం. సంఖ్యాకాండము 31వ అధ్యాయంలో చూద్దాం. ఒక చిన్న మాట చదువుతాం. మీరందరూ కూడా జాగ్రత్తగా గమనించండి. కొద్ది నిమిషాలు ఈ మాటలు. 51:50. కాబట్టి యెహోవా సన్నిధిని మా నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు మేము మాలో ప్రతి మనుషునికి దొరికిన బంగారు నగలను, గొలుసులను, కడియలను, ఉంగరములను, పోగులను, పతకములను యెహోవాకు అర్పణముగా తెచ్చి ఉన్నాము. ఎందుకు తెచ్చారంట? మీరు అక్కడ చూడండి, మా నిమిత్తం యెహోవా సన్నిధిన మాకు ప్రాయశ్చిత్తము కలగాలి. ప్రాయశ్చిత్తం అంటే దేవుడు మనము చేసిన తప్పులకు క్షమాపణ. దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు మనం చేసిన పాపాలకు క్షమాపణ, మనము చేసిన అపరాధములకు క్షమాపణ, మనం చేసిన తప్పులకు క్షమాపణ. అవి కలగాలంటే మీరు ఎంతో మంది ఇవ్వాలి. అందుకని ఇక్కడ ప్రతి మనిషి ప్రాణమునకు క్షమాపణ ఉంది. ప్రాయశ్చిత్తం, ప్రాయశ్చిత్తం వేరు, చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం వేరు. ప్రాణానికి ప్రాయశ్చిత్తం అరతలం పెట్టాడు. ప్రతి ఒక్కడు దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత అరతలం పెట్టాలి, ఇవ్వాలంతే. మీరు చేశారు కాబట్టి ప్రణయమన్నారు. చూడండి, ఇప్పుడు దీని గురించి మనం ఆలోచించి గమనిస్తే ఈ విషయాన్ని బాగా గమనించి ఆలోచిద్దాము. యోబు గ్రంథము 36వ అధ్యాయం 18వ వచనం కూడా చదువుదాం. యోబు గ్రంథము 36:18. యోబు గ్రంథము 36:18. నీకు క్రోధము పుట్టుచున్నది కనుక నీవు ఒకవేళ తిరస్కారము చేయదువేమో, జాగ్రత్త పడుము. నీవు చేయవలసిన ప్రాయశ్చిత్తము గొప్పది, మోసపోయిదేవేమో, జాగ్రత్త పడుము. అంటే నువ్వు చేయవలసిన ప్రాయశ్చిత్తము గొప్పది. ఒకవేళ ప్రాయశ్చిత్తం పొందకుండా మోసపోతావేమో, జాగ్రత్త. ప్రాయశ్చిత్తం పొందకుండా మోసపోతావేమో, జాగ్రత్త. అంటే ఇక్కడ మీ అందరికీ ఒక సింపుల్ విషయం చెప్పండి, పెద్దగా చెప్పలేదు, ఇది చిన్న విషయం. ఇది ప్రాయశ్చిత్తం ప్రాముఖ్యమైనది. దానికని ప్రాణములకు క్రయధనం అంటే, క్రయధనం అంటే ప్రాణానికి ప్రతిగా ఏమి ఇస్తున్నారు వాళ్ళు? అరతలం ఇవ్వండి. ఇప్పుడు మేము అరతలం మీకు ఇచ్చాము కనుక నువ్వు మా ప్రాణాలను కాపాడాలి. ఇది అర్థమైంది కదా అందరికి అర్థమైనంత వరకు. ఇప్పుడు మనము ఇదే మాటను బట్టి ఇప్పుడు మన తరంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏం చెప్పాడు దేవుడు గమనించి ముగించుకున్నాం అంతే వాక్యం. ఇప్పుడు కూడా చూద్దాం బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 20వ అధ్యాయం. మత్తయి సువార్త 20వ అధ్యాయం. మత్తయి సువార్త 20వ అధ్యాయం చూసారమ్మా? 28వ వచనం ఒక్కసారి చదువుతాం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును ఆయనమ్మా
అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చాను. ఇక్కడ ఏమి రాయబడింది? మనుష్య కుమారుడు దేనికి వచ్చాడంట? దేనికి వచ్చాడంట? అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును. ఇంతకు ముందు మనుషుల యొక్క ప్రాణానికి క్రయధనముగా ఏమిచ్చాడు? అరతొల వెన్నిచ్చాడు. ఎందుకు అరతొలమే అందరికి సమానంగా ఏమన్నాడంటే అందరి ప్రాణము ఒక్కటే. బాగా అర్థం చేసుకోండి, అందరి ప్రాణము ఒకటే కాబట్టి అందరికి అరతొలం ఇవ్వమన్నాడు. అందరినీ నేనే చేసింది కాబట్టి. ఇప్పుడు వెండి తీసుకొచ్చి ఇవ్వడం అనేది అలవాటు పడిపోయింది జనాలు. లేనుడు కూడా వెండి తీసుకొచ్చి ఇస్తున్నాడు. ఇప్పుడు తప్పు చేయటము, పాపం చేయటము, అర్థం తేవటం, ఇచ్చిపోవడం, పాపం చేయటము, నేను చెప్తున్నాను కదా, కానుకలు ఇవ్వటం, వెళ్ళిపోవటం. ఏంటని కానీ మా ప్రాణాలకు ప్రాయశ్చిత్తం అనుకుంటాం. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఏంటంటమ్మా? ఇప్పుడు అలా కాదంట. ఇప్పుడు మార్చేశాడు సిస్టాన్ని. ఏం మార్చాడు? అందరి ప్రాణములకు క్రయధనముకి ఇచ్చింది అరతలమే కదా. ఇప్పుడు అందరి ప్రాణముల కొరకు సమానమైన బలే కావాలి. మీరు అది మైండ్ లో పెట్టుకుంటే అర్థం. కొద్దిగా ఆలోచించండి. అందుకే నేను చెప్పాను, డిస్టర్బెన్స్ అయితే అసలు అర్థం కాదు ఈరోజు మీకు. కొద్దిగా ఆలోచించండి. అరతలం అంటే అందరి ప్రాణం. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ పెన్ను 5 రూపాయలు అంటే అందరికి 5 రూపాయలు, ఎందుకంటే అందరికి సమానం. అది ఇదేం తక్కువ వాడిపోవడం కాదు. అలాగే అందరి ప్రాణములకు ప్రాయశ్చిత్తం, అందరి పాపాలకు ప్రాయశ్చిత్తం, అందరికి ప్రాయశ్చిత్తం కలగాలంటే సమానమే. అరతులము ఎంతో యేసు ప్రభు వారు అంతే. అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. కొంతమంది ఏమంటారంటే మా రేంజ్ వేరు, మా లెవెల్ వేరు, మా జాతి, మా మతము, మా కులం, మా తెగ వేరు, మాకు యేసు ప్రభు అవసరం లేదంటాడు. అవసరం లేదా అనటానికే పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో ఇది చెప్పించాడు. దీన్ని సాదృశ్యంగానే రాబోతున్న రోజుల్లో పరలోకములో నుంచి నా కుమారుడైన యేసు ప్రభు వారు వచ్చి మీ అందరి ప్రాణముల కొరకు తన ప్రాణము ఖైదనముగా పెడతాడు. అదే అక్కడ ఎక్కువవాడు కొంచెం ఎక్కువ ఇచ్చి తక్కువవాడు కొంచెం తక్కువ ఇస్తే ఇప్పుడు ఒకే ఆయన సరిపోతుందా? అందుకని సమానం చేశాడు అక్కడ, కరెక్ట్ చేశాడు అక్కడ. అందుకని అందరి కొరకు, మనుషులందరి కొరకు ప్రాణ క్రయధనముగా ఇచ్చిన కొరకు తన్నుతానే ఈ లోకంలోనికి వచ్చాడంట. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక బాగా మనం ఆలోచిద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. జాగ్రత్త వచనం. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా, బాగానండి, వెండి బంగారముల వంటి చేయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు. ఎంతమంది విమోచించబడింది? దేంతో? వస్తువుతో. అర్థాలు వెండిచ్చారు. మా పితృ పారంపర్యం మాకు వచ్చిన దాని నుంచి విడుదల వచ్చుకుంది. అప్పుడు వాళ్ళు పోయారు, అర్థాలు ఇచ్చారు, మా ప్రాణములకు విడుదల వచ్చేసింది. అందుకని వాళ్ళకి ఏ తెగులు రానప్పుడు ఏమనుకుంటానంటే, ఎందుకు రాలేదంటే మేము అర్థాలు ఇచ్చాం కాబట్టి దేవుడు మమ్మల్ని కాపాడు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏమన్నాడంటే అలా కాదు, ఇప్పుడు వెండి చేతనను బంగారము చేతనైనను నేను మిమ్మల్ని విమోచించలేదు కానీ అమూల్యమును నిష్కళంకమును పరిశుద్ధమైనటువంటి అతి విలువైన శ్రేష్టమైనటువంటి తన రక్తమునిచ్చి అందరిని విడిపించాడు. ఇప్పుడు ఏమి విడిపించాడు? రక్తము. ఏమి విడిపించాడమ్మా? తన రక్తము. ఇప్పుడు అందరి కొరకు ఆయన పెట్టింది ఏంటిది? రక్తము పెట్టాడు. ఇప్పుడు క్రయధనముగా రక్తం పెట్టాడు కాబట్టి ఇప్పుడు ఆ రక్తానికి ఎంత విలువ ఉంటుంది? విలువ ఎంత ఉంటుంది రక్తానికి? ఇప్పుడు ఎవరైనా రక్తం ఇస్తారా? ఒక లీటర్ ఏమంటే ఇచ్చేద్దామని ఎక్కువ అంటారు, కానీ అది ఎక్కువ ఉందని ఇలా ఉన్నదంతా ఇచ్చేసారు. అది ఏ రక్తం అంట? పరిశుద్ధమైన రక్తం, నిష్కళంకమైన రక్తం. ఎలాంటి
అపవిత్రత కొంచెం కూడా లేని రక్తం, అలాంటి పరిశుద్ధమైన రక్తము ఆయన ఇచ్చాడు. ఇచ్చేసి అందరినీ విడిపించాడు. ఎన్నిసార్లు విడిపించాడు? ఒక్కసారే. ఆమేన్. ఎన్నిసార్లమ్మా? ఒక్కసారి. ఇక ఎల్లకాలం అరతొలాలు ఇవ్వాల్సిన పని లేదు. ఇక ఎల్లకాలం అరతొలకి ఇచ్చేసి నాకు దేవుడి దేవాలని నేను మా విడుదల పొందిన అవసరం లేదు. ఒక్కసారి అందరూ ప్రవేశించేటువంటి ఆ పరలోక రాజ్యములోనికి మనల్ని తీసుకెళ్ళటానికి తన స్వరక్తం ఇచ్చాడంట. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, రక్తము, యేసు ప్రభు రక్తము మమ్మల్ని కూడా కడుగుతుందంటే అందరి ప్రాణము సమానమే. ఉన్నవాడి ప్రాణం ఏమన్నా ఎక్కువ, లేనివాడి ప్రాణం ఏమన్నా తక్కువ? కానీ ఇక్కడ ప్రాణాల కాడ వ్యత్యాసం ఉంటుందా ఉండదా? ఉంటుందా? లేదు. మరి లేనప్పుడు ఇప్పుడు అందరూ కూడా యేసు ప్రభు చనిపోయినట్టు కరెక్టేగా? చాలా మంది ఏమనుకుంటారు తెలుసా, ఒక ఘోరాతి ఘోరమైనటువంటి పాపంలోకి నశించిపోయి నిత్యము పాపంలో జీవిస్తున్నటువంటి ఒక సహోదరుడు అనుకుంటున్నాడు, నా పాపములు కూడా కడగటానికి అది కరెక్టేనా? ఎలాంటి పాపి నేను కడిగాను, ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అంత పాపం చేసిన వాడు నేను కడిగాను అంతే. ఎంత దురభిమాన పాపం చేసిన వాడైనా, ఎంత నీచమైన పాపం చేసిన వాడినైనా, ఇక చెప్పాలంటే ఇక్కడ లోతు కుమార్తెల వలె పాపం చేసిన వాడినైనా తెలియక చేశారు కాబట్టి కడిగేస్తాను అంతే. బైబిల్ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది ఆ మాట, అందరికి అర్థం కాదు. యాస్టి చెప్తున్నాను, దావీదు కుమారుడు చేసిన పాపమును కూడా కడిగేస్తాను. దావీదు కుమారుడు అమ్నోను ఏ పాపం చేశారు తెలుసు కదా? మైండ్లో పెట్టుకోండి. ఆ బైబిల్ తీయాలని కుదిరేయండి. అబ్షాలోము చేసిన పాపమును కూడా అలాంటి పాపం చేసిన ఈ రక్తం కడిగేస్తుంది. ఎందుకంటే పాపాల వ్యత్యాసం కానీ ప్రాణము, పాపాలలో తేడా ఉంది, ప్రాణంలో అందరి ప్రాణము ఒక్కటే. అందరి ప్రాణం కోసము ఇప్పుడు ఆయన ప్రాణం పెట్టాడు. ఇప్పుడు అరతొలాలు ఇవ్వాల్సిన పని లేక, ఇప్పుడు తొలాలు అరతొలాలు వెండి వజ్ర వైడూరి ఇవ్వాల్సిన పని. ఎందుకంటే ఆయనే తను తాను అర్పించేసుకున్నాడు. ఇప్పుడు కూడా బాగా గమనించండి, అంతకుముందు ఏం చెప్పాడు ఆయన? అంతకుముందు ఏం చెప్పాడు? ఈ యొక్క తులము అంటే అరతొలం ఇచ్చేటప్పుడు ఎక్కువ వాడని తక్కువ వాడని చూడమన్నాడా చూడొద్దు అన్నాడా? చూడొద్దు అన్నాడు. అదే కదా యోబు గ్రంథము 38:34 దాకా మీరు చదివారు కదా. బీదవాడిని ఒకలాగా ధనవంతుడిని వేరేలాగా చూడకూడదు అన్నాడు. ఇప్పుడు అందరూ కడగబడ్డాగా, అందరూ కడగబడ్డారుగా. అందరూ మేము ఏడ కడగబడ్డామంటే ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నారు. అందరూ కడగబడ్డారా లేదా? అందరూ కడగబడ్డారా లేదా? నిజం చెప్పండి, అందరూ కడగబడ్డారా? లేదు, అందరూ కడగబడలేదు. ఎందుకు కడగబడలేదంటే వారు బాప్తిస్మం పొందలేదు. ఆమేన్. మరి అందరూ కడగబడ్డారు అనగానే నిద్రపోయారు కాబట్టి అన్నారు. అప్పుడప్పుడు కట్టెక్కిన అనగానే ఏం మాట్లాడినట్టు కదా హల్లి అన్నారు. అంటే వాళ్ళ అన్నారు కానీ నిద్ర వేస్తున్నాను అర్థం. టెన్షన్ వేసినప్పుడు మనకి మాత్రం అందరూ కడగబడిన వాళ్ళ యొక్క పాపము ఎలాంటిదైనా నువ్వు కడగటానికి చాలా మంది ఏమంటారంటే, అయ్యా నేను బాప్తిస్మం ఏమంటాడు తీసుకోను, నేను పెద్ద చర్చిలలో తీసుకుంటాను. అంటే పెద్ద చర్చిలలో తీసుకుంటే ఏమన్నా పెద్ద రక్తం ఏమన్నా? నేను ఎక్కడ తీసుకోను, నేను సముద్రంలో తీసుకుంటాను, లేకపోతే యోర్దాను నదిలోనే తీసుకుంటాను. అంటే ఇప్పుడు ఎలాంటి ఏమొచ్చేసింది, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను కూడా యెరూషలేముకి వెళ్తాను, ఆ యోర్దాను నదిలోనే నేను బాప్తిస్మం తీసుకుని వస్తాను. అక్కడ పోతే కడగబడింది, ఇక్కడ కడగదా? నిజంగా మనసు ఉంటుందా లేదా చెప్పండి. చాలా మంది ఉంటుందా లేదా? నేను మీటింగ్ జరగాలి, జనవరి 1 రోజు తీసుకుంటా, క్రిస్టమస్ పండుగ రోజు అయితే గుర్తుంటుంది, ఇక మిగతా గుర్తుపెట్టుకోవా? నువ్వు పుట్టినరోజు జనవరి 1 పుట్టాలి ప్రభు అని ఏమని అనుకున్నారా? నీ పుట్టినరోజు ఇప్పుడు జనవరి 1 అది గుర్తు కదా, అదే కదా గుర్తు కావాల్సింది, మిగతా గుర్తుకుంటావా?
నువ్వు పుట్టేది నువ్వు నిర్ణయించింది కాదు, నువ్వు మారేది కూడా నువ్వు నిర్ణయించకూడదు. అప్పుడప్పుడు కొంతమంది దగ్గరికి కూడా ఉంటారు, బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నామయ్యా, పండగ వచ్చినప్పుడు తీసుకుంటాను, లేకపోతే ఎప్పుడన్నా నేను అంటాను వాళ్ళు తీసుకోరు, మనం ఇవ్వకూడదు. మారాలనుకునేవాడు టయాన్ని చూడండి. రాత్రి ఏం చెప్పాను గుర్తించండి, ఇప్పుడు గుర్తుంది, చివరి అన్ని కూడా ఒక మాట చెప్పాను, చివరిలో చెప్పాను, అయిపోయేటప్పుడు ఒక మాట చదివించాను. ఎవరికైనా గుర్తుందా? అందరికి గుర్తున్న మాట, అందరికీ చెప్పాను. అసలు రాత్రి ఏం మాటలు చెప్పాను గుర్తుందా? మరి ప్రయాణం పోతుంది అంటే వెనకమైంది మర్చిపోమని చెప్పాను. పాత ఏం గుర్తు పెట్టుకోవద్దు, వాటి వల్ల దుఃఖం ఆగిపోతుంది. చివరి ఒక మాట నేను చెప్పాను, గుర్తుపెట్టుకోండి, అంటే అర్థం ఆలోచించాను. నేను చెప్పాను ఒక మాట చెప్పాను, రేపేమి సంభవించునో మీకు తెలియదు కనుక, అంటే రేపు చచ్చిపోతావు కాబట్టి జనవరి 1 తీసుకుంటా ఉంటున్నది నాకు అర్థం కాదు అంటే ఉంటాను గ్యారెంటీ. అప్పుడప్పుడు కొంతమంది ఏమంటారు, ఒక చర్చిలో పాస్టర్ గారి దగ్గర పోయి ప్రార్థన అయ్యా బాప్తిసం తీసుకోవాలి, బాప్తిసం అంటే మా చర్చిలో ఎప్పుడు పడితే అప్పుడు ఇయ్యాము, ఆ పండగ రోజు ఇద్దాం అప్పుడే రమ్మ, ఆ లోపు చచ్చిపోయాను. ఇంకా పండగ దాకా నిలబెడతారు కాబట్టి బాప్తిసం ఇస్తారు, మధ్యలో చచ్చిపోయింది కదా, ఇప్పుడు అమెరికాలో ఉండాలి, ఓకే పరలోకానికి వెళ్ళిందంట, పరదేశంకి వెళ్ళిందంట, ఎందుకంటే మారింది కదా దొంగ, సులభంగా దొంగ దాన్ని మారలేదు కదా, పరదేశం వెళ్ళింది. నువ్వు బాప్తిసం తీసుకోవాలంటే ఆ పాస్టర్ గారు పాస్టర్ లేదా, ఆ పాస్టర్ గారు ఏడాదికి తీసుకోవాలి, అప్పుడు నీకు అందుకని టైం లేదు, టైం ఉందా? టైం లేకుండా కరెక్ట్ తీసుకోవాలి, తీసుకుని ఇక్కడ నుంచి మారి మనసు పొందాలి. తీసుకుంటే వాళ్ళు రానిరే మమ్మల్ని చర్చికి, అంటే చర్చికి రానియరు అంటే అదేంటి వాళ్ళ లెక్క వేరు ఉంటుంది, చేసుకున్నప్పుడు లెక్క అది వాళ్ళ లెక్క, వాళ్ళ సంఘాలలో వాళ్ళ పేర్లు రాసుకుంటారు, వాళ్ళ సంఘాలలో కండిషన్స్ ఇవన్నీ తీసుకొచ్చి ఏమంటారంటే మా సంఘంలో మీకు అదేంటి కార్డు రాసుకున్నారా, నెల ఖచ్చితంగా కార్డు డబ్బులు పంపించాలి, ఇదే డిస్ప్లినా అర్థం కాదు. నిజంగా కొన్ని సంఘాలలో ఏమన్నారు, సంఘాలలో వాళ్ళ పేర్లు రాస్తారు, వాళ్ళు రాకపోతే ఫోన్లు చేసి ఫోన్లు తిట్టిస్తారు, ఏంటంటే మీకు ఇచ్చాం కదా, కార్డు ఇచ్చాం కదా, ప్రార్థన చేసుకోవాలి కదా, అప్పుడప్పుడు దశభాగాలు పంపించారు కదా, ఏం నేర్పించున్నారు అసలు అర్థం కాదా? నేను తప్పేం చెప్పట్లేదు, ఉన్న చెప్తున్నాను. యేసు ప్రభు చనిపోయింది అందరి కొరకే, కానీ చనిపోయిన ఆయన దగ్గరికి నువ్వు వచ్చి మారావు. ఇప్పుడు నువ్వు బాప్తిసం తీసుకున్నావు, తీసుకున్న తర్వాత నువ్వు నా బాప్తిసం తీసుకున్న ఆయన దగ్గరికి నేను ప్రార్థన పోతాను యాడికి పోవడానికి కొంతమంది ఉన్నారు, ఆ బాప్తిసం మించిన ఆయన చచ్చిపోయాడు, ఇప్పుడు ప్రార్థన బాగుందా? అంతేనా? ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ నేటి సమాజాన్ని ఈ మాటలు చెప్పేసి ఏం చేశారంట, మోసం చేస్తున్నారు. చాలా జాగ్రత్త పడాలి, జాగ్రత్త పడాలి. ఇదిగో అనేకులకు క్రయధనముగా తను తాను అర్పించుకొని తన రక్తంతో కడగబడుతున్నాడు. ఇప్పుడు నువ్వు కడగబడాలి, వెంటనే నిర్ణయం తీసుకోవాలి. ఓకే నాకు మనసు మారింది, నేను ఈ రోజు బాప్తిసం తీసుకోవాలనుకున్నాను, నాకు ఇచ్చేయండి అన్నాడు. అవసరమైతే ఏమన్నాడు నపుంసకుడు, అవిగో నీళ్ళు బాప్తిసం వేయడానికి ఆటంకం ఏందని అడిగాడు పిలుపుతో. అవిగో నీళ్ళు నాకు ఇచ్చే బాప్తిసం నాకు ఎందుకు లేదు. ఎందుకు చెప్తున్నానంటే కడగబడాలి. నువ్వు కడగబడటానికి ప్రత్యేకంగా ఏం లేదు, నువ్వు కడగబడటానికి ప్రత్యేకమైన వాటర్ ఏం కాదు, నీ మనసులో మరి అందరికి సాదృశ్యంగా సాక్షార్థమైన నేతలో మునిగితేనే ఏ బాప్తిసం ఏది కాదు. కాబట్టి ఇప్పుడు అందరి లెక్కలో లేదు ఇక్కడ, ఎవరంట కడగబడిన వారు, అందరూ కడగబడ్డారంటే మీరు అన్నట్టు బాప్తిసం పొందిన వాళ్ళందరూ ఆయన రక్తంలో కడగబడ్డారు. పొందిన వాళ్ళందరికీ ఇప్పుడు కొన్ని కండిషన్లు పెట్టారు. ఇదే ఇప్పుడు మనకు వచ్చిన తలకాయ. పొందిన వాళ్ళందరికీ కండిషన్లు పెట్టాడు. ఏం కండిషన్లు పెట్టాడు? వాళ్ళందరూ కూడా చూడండి, 20 సంవత్సరాల కంటే పైబడిన వారందరూ ఏం చేయాలంట, అర్హతలు ఇవన్నీ తెలియాలి. అర్థం చేసుకుని బాగానండి అమ్మ, బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ బాగానండి, తీసుకొని వాళ్ళు తీసుకోవడానికి రెడీ అవ్వడానికి రండి. అందరూ ఏం చేయాలంటమ్మా, అర్హతలు చెల్లించాలి. చెల్లించేటప్పుడు ఉన్నవాడు లేనివాడు ఏమైనా చూడమన్నారా? నీకు ఉంటేమి లేకపోతే ఖచ్చితంగా అర్హతలు ఇవ్వాలి, నీ లెక్క కరెక్ట్ అయిపోయినా ఓకే ఇవ్వాలి. ఇప్పుడు బాప్తిసం పొందా బాగానండి, పొందిన తర్వాత కొన్ని కండిషన్లు ఉన్నాయి మన కూడా. ఏంటి కండిషన్లు చెప్పండి. ఇప్పుడు మీరు కండిషన్ చెప్పాలి. చెప్పండి ఎవరన్నా.
అంటే ఈ రోజు తెలియకుండా ఎలా పలుకుతున్నాం మనం మా బాప్తిసం తీసుకున్నాం నాకు అర్థం కాదు. ఏమండి అమ్మా, ఏం పెద్ద ఏమి లేవు మనం, చిన్న చిన్న ఏంటి ఆజ్ఞలు పాటించాలి. ఆజ్ఞలు అంటే మీ అందరికీ తెలుసు కదా, అయ్యే పాటించాలి. ఇంకా కండిషన్ అయ్యానా కండిషన్ నిర్గమకాండములో 19వ అధ్యాయం నుంచి 30వ అధ్యాయములో ఏమైతే రాయబడ్డాయో అవన్నీ సాదృశ్యంగా ఈరోజు మన కండిషన్లే. నువ్వు ప్రార్థనలో దేవుని లెక్కలో చేర్చబడ్డావు. ఇప్పుడు చర్చి లెక్క కాదు నీది, ఎవరి లెక్క? దేవుని లెక్క. 20 సంవత్సరాల కంటే పైబడిన వారిని ఎందుకు లెక్క పెట్టమన్నాడు? వాళ్ళు దేనికి రెడీ అయిపోయినారు? 20 సంవత్సరాల నుంచి పైబడిన వాళ్ళు యుద్ధానికి రెడీ అయిపోయారు. ఇప్పుడు నువ్వు బాప్తిస్మం పొందావంటే నువ్వు యుద్ధ రంగంలోనికి రెడీ అయిపోయావు. ఇప్పుడు నిన్ను దేవుడు లెక్క పెట్టేశాడు. నువ్వు లెక్క పెట్టిన తర్వాత నీకు కొన్ని పనులు అప్పగిస్తాడు, వాటిని చేయాలని తప్పదంతే. కండిషన్ అంటే ఏంటంటే, మొట్టమొదటి కండిషన్ ఏంటంటే ఆదివారం ఆరాధనలో రావాలి. ఇక్కడ వ్యత్యాసాన్ని అదే చెప్పాను. నాకు పొక్కు పొడవుందయ్యా, నాకు ఉద్యోగం ఉందయ్యా, నాకు ఏమీ లేదు, ఈ పనికిరా వేడా, అంతా ఒక్కటే. అది వ్యత్యాసం. ఏడ ఉండదు వ్యత్యాసం, ఏడ ఉంటదా? అలా వ్యత్యాసం ఏడ ఉండదు. నాకు ఉద్యోగం ఉందంటే ఉద్యోగం కంటే కూడా ఏది ముఖ్యమో? ఉద్యోగం అంటే ఏం ముఖ్యమని చెప్పాను, వారం చెప్పాను, గుర్తులేదు. ఊరికన్నా మైండ్లో రాలేదా? జీవం ఏంటి? జీవం. జీతం కంటే నీలో ఊపిరింటే కదా ఉద్యోగానికి. ఆ ప్రాణం పోతే అడిగిపోతావు, నాకు అర్థం కాదా? ఆ ప్రాణం కొన్నాడు ఆయన, ఆ ప్రాణం ఆయనది. నువ్వు ఆయన కాడ ప్రాణం తాకడి పెట్టి ఇంకో దిక్కు తిరుగుతుంటూ ఊరేం చేస్తాడు? అర్థమైందా? ఇప్పుడు ఈ వస్తువు నా దగ్గర తాకడి పెట్టి ఒక 500 ఇచ్చి అది తాకడికి 500 తీసుకున్నా, తాకడి పెట్టావు. ఒకసారి ఇంటి చదువుకొని ఇస్తాను, ఒకసారి ఇంటి మళ్ళా చదువుకొని ఇస్తాను. తాకడి పెట్టి నేను అర్థమైంది. ఇప్పుడు నేను ఈ వస్తువు నా పెన్ను అక్క ఇచ్చాను, కొనుక్కున్నా. అక్క కొనుక్కున్నాక 10 నిమిషాలు ఏమన్నా రాసుకొని ఇస్తానంటే అక్క ఏమన్నా తెలుసా, అయ్యా నువ్వు అక్కగారికి ఊరామన్నారు నిన్ను. తాకట్టు పెట్టావు, ఇష్టంగా పెట్టావా, ఇష్టం లేకుండా పెట్టావు? తాకట్టు పెట్టావు. ఇష్టంతో నీ అంతటి నువ్వే మారు మనసు పొంది దేవుని సన్నిధికి వచ్చేసి నువ్వు వచ్చిన తర్వాత నీ ఊరంతా ఏమంటున్నాడు పౌలు గారు? కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి, మీకు అర్థమవుతుంది. ప్రతిదీ క్లారిటీగా ఉంది అక్కడ. 6వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రికలో 1 కొరింథీయులు 6వ అధ్యాయం తీశారు. సారీ 7వ అధ్యాయం 23వ వచనం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక. ఏం పెట్టి కొన్నాడంటమ్మా? నీ విలువ ఎంత చెప్పాలి. నీ విలువ ఎంత? అందరు కూడా నాకెళ్ళే చూడండి, అందరు ఇట్టే చూడండి. మీరు ఎవరు బైబిల్ చదవదు, నేను చదవమంటాను. మీ విలువ ఎంత? విలువ ఎంత అక్క? విలువ ఎంతమ్మా? తెలియదా? ఇప్పుడు దాకా అందరూ చెప్పాను కదా ఎంత విలువ. అది అర్థం. అప్పుడు ఇప్పుడు నీ విలువ ఎంత? యేసు ప్రభు రక్తము నీ విలువ. ఇప్పుడు నీ కోసము ఎంత రక్తం కార్చుంటాడు? ఇప్పుడు మీకోసము, ఇప్పుడు ఇక్కడ ఎవరి కోసం తక్కువ రక్తం కార్చాడా? అందరికి సమానంగా. ఇప్పుడు అందరి విలువ ఎక్కువ తక్కువ? అందరి విలువ ఒక్కటే. అక్కడ సమానమే అందరి విలువ. నన్ను తక్కువ కొన్నాడు, నన్ను ఎక్కువ కొన్నాడు. ఇక్కడ అందరినీ రక్తం ఇచ్చి కొన్నాడు. కాబట్టి మన విలువ ఎంత అంటే ఆయన రక్తం ఎంత, అంతే మన విలువ.
ఇక్కడ ఇంకా తారతమ్యం లేదు, ఇక్కడ వ్యత్యాసాలు లేవు. తన రక్తమంతా ఇచ్చి ఎంత ఇచ్చాడమ్మా అన్నాడు. కొనుక్కున్నవాడు ఏదైనా చేస్తాడు. కొనుక్కున్నాడు. అందుకని కొనుక్కుబడిన తర్వాత మన ఇష్టం వచ్చినప్పుడు మనం తిరుగుతుంటే ఆయన చేతిలో ఉన్నావు కాబట్టి అప్పుడప్పుడు ఇటు తిప్పుతుంటాడు, ఇటు తిప్పుతుంటాడు, పైన వేస్తుంటాడు, కింద వేస్తుంటాడు, అది చేస్తుంటాడు, ఇది చేస్తుంటాడు. కుటుంబంలో సమస్యలు తెచ్చి పెడతాడు. అందరూ నీ ఇంట్లో నీకు నీ భర్తకు మధ్య గొడవ తెచ్చి పెడుతుంటాడు, సమస్యలు. ఎందుకంటే నువ్వు కరెక్ట్ గా అర్థమవుతుంది. కొనుక్కున్నాడు ఏదేం చేస్తాడు. ఇప్పుడు ఈ వస్తువు కొనుక్కున్నాను, నేను నా ఇష్టం వచ్చి వాడుకుంటాను, తల కట్టుకుంటాను, అవసరం చేతికి కట్టుకుంటాను, కింద కొరతలో ఊసేస్తాను, దూకుతాను. ఇప్పుడు చెందుకు దాన్ని కొరతలు వేసామంటే నేనేమంటావు? నా ఇష్టం. ఎవరి ఇష్టం అది, ఆయన ఇష్టం అది, మంది కాదు. ఇంకా మీరు మీ సొత్తు కాదు, మీరు మీ సొత్తు కాదు అంటున్నాడు. మీరు మీ సొత్తు కాదు. ఇప్పుడు నీ సొత్తు కాని నువ్వు నీ ఇష్ట ప్రకారంగా జీవిస్తున్నావా, ఆయన ఇష్ట ప్రకారం జీవిస్తున్నావా? ఇప్పుడు చెప్పండి అమ్మా. అమ్మా మీకు అర్థం కాలేదా? ఇప్పుడు మంది మన సొత్తు కాదు. మనకు ఎవరి సొత్తు? దేవుని సొత్తు. మనం ఇప్పుడు దేవుని సొత్తు కాబట్టి ఇప్పుడు మనం ఏమంటామంటే, నీకే పని బాట్లేదు కాబట్టి నువ్వు వారికి ఆదివారం వస్తావు, నాకు ఎన్ని పనులు. ఇక్కడ తారతమ్యం ఉందిగా. అంటే అక్కడ అర్థంతో ఏమన్నాడు? తారతమ్యాలు ఉండకూడదు. అన్ని పనులు ఉంటే నిన్ను వచ్చుకున్నామన్నాడా? నువ్వు ఎక్కడో చేరావంటే పన్నుకి కానీ పక్కన అంతే. నువ్వు ఎక్కడో చేరావు కాబట్టి నేను అది చేసుకుంటే ఇది చేసుకుంటానంటే నీ మీదకి ఏమవుతుందంట? తెగుళ్ళు. ఆమె వచ్చేసేసాను. ఏందో మా ఇంట్లో సమస్యలు, ఎక్కడో ప్రాబ్లంలో కాలేస్తుంటావు, ఎక్కడో కొరతలో కాలేస్తుంటావు. గుర్తుపెట్టుకోసారి, ఎక్కడో కాలేస్తుంటావు కొరతలు. ఏంది ఏడుతున్నావంటే, ఏం చేద్దామయ్యా, ప్రార్థన పోతున్నా కూడా అయినా ఏడుతున్నాను, సమస్యలు తగ్గట్లేదంటే బురదలో కాలేసాడు. కూడా మీరు అన్ని కండిషన్స్ ఉండాలి. అక్కడ ఇశ్రాయేల్ అందరు సమ్మతించుకొని వచ్చి ఎక్కడో చేరారు, సమ్మతించుకొని చేరాల. వెండి ఇచ్చిన వాళ్ళని ఎక్కడో చేర్చమన్నాడు. ఇప్పుడు నువ్వు ఇచ్చావు, ఏమిచ్చావు? నాను కూడా బయటికి రావాలయ్యా, నేను కూడా ఆ బాధ తట్టుకోలేకపోతున్నాను, నాకు కూడా విడుదల కావాలని నువ్వు బయటకు వచ్చావు. ఇప్పుడు వచ్చిన నువ్వు నీ సొత్తు ఏం చేయాలి? మన సొత్తు మనం ఉండొచ్చా? నీవు విలువ పెట్టి కొనబడిన వారిని కనుక మీరు మనుషులకు దాసులు కావాలి. ఏమంటా? మీరు విలువ పెట్టి కొనబడిన మనుషులకు దాసులు కాదు. అందుకని ఇక్కడ ఏమన్నారు? మీరు మీ సొత్తు కాదు. ఎవరి సొత్తు కాదా? ఇప్పుడు మన సొత్తు మనం కానప్పుడు మనం ఏం చేస్తాం? ఇప్పుడు మనందరం మన సొత్తు కలిపి ఏం చేస్తాం? ఇక్కడ ఏం చెప్తున్నానంటే నేను, మీరందరూ అర్థం చేసుకోండి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, తారతమ్యాలు ఇచ్చి ఆయన కొట్లే, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కొట్లే. అందుకని నాకు పని ఉంది, నాకు పని లేదని ఆదివారం చెప్పేవాళ్ళు దేవుడికి కరెక్ట్ కాదు. ఎవరికైనా ఎవరు తక్కువ కాదు. ఆయన కొన్నప్పుడు అందరు కరెక్ట్ గానే ఉన్నారు, అందరు కరెక్ట్ గా ఇచ్చాడు. ఆయన మీ ప్రాణము ఆయనతో సమానం, ఆయనకు సమానం. అందరూ నేను ఎక్కువ లేదు తక్కువ లేదు. నేనేమన్నా మంచిగా చదువుకున్నానని నన్ను ఒక రేంజ్ లో తీయలేదు, మీరు ఆమె చదువుకోలేదని అమ్మాయిని ఒక రేంజ్ లో చూడాల. ఆనంతో నేనంతే, అందరూ ఒకటే ఆయన దృష్టిలో. ఎవరికి ఏం తక్కువ కాదు. అందుకే ఉన్నారు తెలుసా? మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక. మీరు విలువ పెట్టి కొన్నాడు దేవుడు. అందుకని ఇప్పుడు లెక్కలో చేర్చబడ్డారు, లెక్కలో చేరారు. లెక్కలో చేర్చబడ్డ వారిని ఏం చేశాడంటే ఇక్కడ బాగా గమనించండి. లెక్కలో చేర్చబడిన వాడికి కండిషన్స్ పెడుతున్నాడు. యుద్ధమునకు పోయినప్పుడు ఎలా పోరాడాలంటమ్మా? నియమము ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము కాదు. నియమం ఉంది, అందరికీ నియమాలు ఉండవు. దేవుని నమ్మిన నీకు మాత్రమే నియమాలు ఉంటాయి. దేవుని రాజ్యంలోనికి వారసత్వం పొందుకున్న నీకు మాత్రమే నియమం ఉంది. ఇప్పుడు నీ వారసత్వం ఎక్కడుంది?
దేవుని రాజ్యంలో. ఇప్పుడు నీ వారసత్వం ఎక్కడుంది? దేవుని రాజ్యం అన్నారు. మా పరలోక రాజ్యము సమీపించి ఉన్నదన్నాడు. మీకు ఎప్పుడో చెప్పిన ఈ వాక్యం ప్రారంభంలో నేర్పించండి పాఠాలు. పరలోక రాజ్యము సమీపించి ఉంది. ఇప్పుడు మీ పేర్లన్నీ ఎక్కడ రాయబడ్డాయి? పరలోక రాజ్య సంబంధమైన గ్రంథంలో రాయబడ్డాయి. పరలోక రాజ్య సంబంధమైన గ్రంథంలో రాయబడ్డాయి. ఇప్పుడు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. పరలోక రాజ్యానికి మీరు వారసులు. వారసుడు ఎవడు కొడుక? ఎక్కడ దాసుడుగా మారడం అన్నా. అనేకులకు ప్రతిగా ఏమిచ్చాడంట ఆయన? తన ప్రాణమును. ఇప్పుడు వాళ్ళందరూ తెచ్చిచ్చినటువంటి ఎండిని ఏం చేశాడమ్మా ఆ యొక్క యాజకుడు? ఏందమ్మా? తన సన్నిధిలో జ్ఞాపకార్థముగా ఉండునట్లు ఉంచాడంట. అందరూ కూడా దాన్ని చూసినప్పుడు ఆయన ఏం గుర్తొస్తుంది? ఏం గుర్తొస్తుంది? ఇంకా ఏం గుర్తొస్తుంది? వాళ్ళందరూ దాన్ని చూసినప్పుడు ఏం గుర్తొస్తుంది? మా ప్రాణమునకు క్రయధనముగా అది ఇచ్చుకున్నాం, లేకపోతే మేము ఉండాల్సిన వాళ్ళము, అది ఇచ్చి మేము ఉన్నాము. అది మా ప్రాణం అని గుర్తవుతుంది ప్రతిసారి చూసినప్పుడల్లా. మా ప్రాణం అది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది ఏమనుకుంటున్నారంటే, ఏందయ్యా మీ ప్రాణం వాల్యూ అంతేనంటే, దేవుని దృష్టిలో అంతే మా ప్రాణమే. అందుకని చాలాసార్లు మీ అందరూ చెప్తుంటాను, మీరు ప్రయాసపడుతుంటారు, ఎక్కడికి పడితే అక్కడికి ఎలా పెడతారా? ఎప్పుడంటే అప్పుడు ప్రార్థన లేదు, పద్ధతి లేదు, ఒక క్రమం లేదు, ఒక ఆరాధన లేదు, ఒక పరిస్థితి లేదు, ఒక మాట లేదు, ఒక పద్ధతి లేదు, ఏమీ లేదు, ఇష్టం వచ్చినట్టున్నప్పుడు నేను చెప్తుంటాను, తొందరపాటు జీవితము వేస్ట్ అని చెప్తాను. తొందరపాటు అంత అసాచనకి నాకు అర్థం కాదు. ఎందుకంటే కొరింథీయులకు రాసిన పత్రికలో కనపడ చిన్న మరి మీకు అర్థం కావడం చూపెడతాను. బైబిల్ గ్రంథంలో నుంచి మొదటి కొరింథీయులు అనుకుంటాను, చూద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి మొదటి కొరింథీయులు రాసిన 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. ఎక్కువగా కూర్చుకొనిన వానికి ఎక్కువ మిగలలేదనియు, తక్కువగా కూర్చుకొనిన వానికి తక్కువ కాలేదనియు రాయబడిన ప్రకారము అందరికీ సమానముగా ఉండు నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవలనని ఇలాగ చెప్పుచున్నాను. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలోకి వచ్చారు. బాగా అరణ్యంలోకి వచ్చారు. వాళ్ళకి ఆహారం అయిపోయింది, తెచ్చుకున్న ఆహారం అయిపోయింది. ఇప్పుడు కొన్ని రోజు 2-3 రోజులు చూశారు, లేకపోతే కొంత సమయం చూశాడు. వెంటనే మోసే దగ్గర పోయి, మాకు ఆహారం లేదు, మేము అక్కడే చచ్చిపోయింటే బాబు, నేను ఏదో గొడుగుతున్నారు సనుగుతున్నాను. వెంటనే ఉదయకాలంలో దేవుడు ఏం చేశారు? వాళ్ళ కొరకు మన్నా పంపించాడు. లేకలా కనపడింది కదా. ఏం చెప్పాడు? మనిషికి ఒక ఒమేరియా మాత్రం, మనిషికి 1 కేజీ తెచ్చుకోమన్నాడు. మనకు అర్థమయ్యే భాష చెప్తున్నాను. మనిషికి 1 కేజీ తీసుకోమన్నాడు. ఎదురుగా రాసులాగా పొద్దున్న లేగానే ఎత్తున పడిపోయింది. ఎవడైనా పోయి కేజీ తెచ్చుకుంటాడా? ఎందుకు తెచ్చుకోండి? ఇలా కండిషన్స్ ఉన్నాయి కదా. కండిషన్స్ లేకపోతే ఓకే వదిలేయి. నువ్వు తెలియని అయితే ఓకే, తెలుసుగా. ఏం చెప్పాడు? ఇదిగో మోసే నువ్వు వాళ్ళతో చెప్పు, మీరందరూ వెళ్ళి మీ ఇంట్లో 3 ఉంటే 3 కేజీలు తెచ్చుకో, 4 ఉంటే 4 కేజీలు తెచ్చుకో, 10 మంది ఉంటే 10 కేజీలు తెచ్చుకోండి, ఎవడు కూడా ఎక్కువ తెచ్చుకోవద్దు మోసే అని చెప్పంటే వాళ్ళందరికి అలాగనే చెప్పాడు. ఉదయం లేవగానే మంచు కురిసింది. ఆ ఒక్క మన్న నేల మీద రాసులు అంటే మనం ఎలాగైతే కళ్ళములో గింజలు ఆరబోతామో అలాగా అరుగు ఎత్తున పడిందంట. ఇప్పుడు అందరూ చెప్పాడు, అమ్మ అదిగో ఆహారం మీకు కనపడింది, పోయి తలా 1 కేజీ తెచ్చుకోండి అని చెప్పే లోపే ఒక్కొక్కరు పాతాలు, ఇళ్లలో ఉన్న పాత్రలు, తప్పాలు, ఎంత పడితే అంత మోటార్లు తెచ్చుకొని ఇళ్లలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా కండిషన్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయి. కానీ ఎదురు కనపడ్డప్పుడు ఉన్నాయా లేవా?
ఎందుకు మర్చిపోరు? నిజంగా చెప్పండి, ఇప్పుడు ఎందుకు మర్చిపోరు? అమ్మే నేనమ్మా నమ్మకం లేదు. ఏమి నమ్మకం లేదు? మళ్ళా రేపు ఉండదో ఉండదు, రేపు ఉండదో ఉండదు. ఉన్నదే తెచ్చుకుందాం అనుకున్నాడు, మొత్తం తెచ్చుకున్నాడు. చివరిలో ఆశ లేనట్టుగా వాళ్ళు అందరూ ఉంటాం, ఆశ లేకుండా ఎవరు ఉండలే. అందరితో పోరాడి చేతగా తెచ్చుకొని చేతగా వాళ్ళు పోయి, మీరు దేవుడు మాట లేదు, నాకు దేవుడే చూసుకుంటాడు అంటే తెచ్చుకొని చేతగానే మాటలు అయ్యి ముందు పెట్టానంట. దేవుడు నాకు ఎక్కువ ఇచ్చాడు, అందుకే నేను దేవుడు పెట్టాను. వీడేమో ఆశతో తెచ్చుకున్నాడు, దేవుడి మీద పెట్టాడు. చేతగాడు దేవుడి మీద పెట్టాడు. ఇలా మనిషి ఆడ కండిషన్ ఉంది. కరెక్ట్ చెప్పండి, నిజంగా అర్థమైందక్క? ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నాకు బలం ఉంది కాబట్టి నేను బలంతో మొత్తం సంపాదించుకొని పెట్టుకుంటే ఈ సంవత్సరం దేవుడు మమ్మల్ని దీవించాడు. ఆదివారం లేదు, సోమవారం లేదు, ఆరాధన లేదు, ఆలయం లేదు, నీ ఇష్టం వచ్చినట్టు ఓరకు తిరిగినట్టు లోకంలో తిరిగి దేవుడు దీవించాడంటే అట్లా నమ్మాలి. నాకు అర్థం కాదు. నిజంగా నమ్మాలక్క? దేవుడు దీవించాను అబ్బా, అంత బాగా చెప్పారు. వీళ్ళు ఏమన్నారంటే, వీళ్ళు చేతగాక పని భాగం మార్చి చేతగాని వాళ్ళు ఏమన్నారంటే, దేవుడు ఇచ్చిన వరకేస్తారు. కానీ మనస్ఫూర్తిగా ఉండిన వాడికి ఎప్పుడు కొడతలేదు. ఇప్పుడు తెచ్చుకొని అరేంజ్ చేశారమ్మా, వాళ్ళని రాసులు పోసుకున్నా, మామూలు రాసులు పోసారా, రాసు పోసుకున్నారు. ఎవరు పెట్టినారని బయటకు వచ్చారు. ఇంకా దిగులు లేదు 2-3 రోజులు దాకా. ఒకటే 5 రోజులు దిగులేదు. రేపు పడద్దో పడదు అనుకుంటుంటే తెచ్చుకోవాల్సిన ముందు పోయి దేవుడు ఏమైనా ఉందన్నాడా? దేవుడే కురిపించాడుగా. కురిపించినోడు ఏం చేశాడు? ఎంత తెచ్చుకోవాలో చెప్పాడుగా. అందరూ ఉదయం తిన్నారు, మధ్యాహ్నం తిన్నారు, సాయంకాలం తిన్నారు. వీళ్ళు కూడా తిన్నారు, 3 పూట తిన్నారు. ఎవరు కూడా 3 పూట తిన్నవాడు అంత తెచ్చుకున్నాడు. అంత తిన్నాడు, కడుపు నిండింది. పోతాడు ఎంత తింటే కడుపు నిండింది, మధ్యాహ్నం ఎంత తింటే కడుపు నిండింది, సాయంత్రం అంత తింటే కడుపు నిండింది. ఇందులో ఎంత తిన్నా కడుపు నింది అనుకున్నాడు. వాడికి అంత తింటే కడుపు నింది. అందరూ పడుకోండి, నిద్రపోయారు. ఉదయాన్నే నెయ్యాలిగా మళ్ళా లేచిన వెంటనే లేని బయటికి పోయారు, ఉన్నోళ్ళే మూలకపోయారు. మూలకపోయి చూస్తే పురుగులు పట్టిపోయిందంట, కప్పు పడుతుందంట. పురుగులు ఉంటాయి చూడండి, చిన్న పురుగులు. ఆ పురుగులు బట్టి ఇట్ట పురుగులు తేలాడుతుంటే వాళ్ళకంటే వామిటింగ్ అయిపోయిందంట. ఈ బయట పోయిన ఏమనుకుంటున్నారంటే, దేవుడా నీకు స్తోత్రాలని ఈ రోజు మాత్రము మనిషికి 1 కేజీ తెచ్చుకుంటారు. ఇది మొత్తము ఊడ్చుకొని అదంతా శుభ్రం చేసుకొని వాళ్ళ పరిస్థితి అనుకున్నారు. మా బ్రతుకులు పగలబడానికి వాళ్ళని తిట్టుకుంటున్నారు, పైకి తిట్టుకోండి మళ్ళా. అలాగే ఈరోజు రాత్రింబగులు దేవుడు ఆజ్ఞను కండిషన్స్ కనిపెట్టకుండా కుప్పలు సంపాదించుంటారు. ఈ రోజు మాత్రం నీకు తినడానికి ఇంట్లో పోవలేకున్న పరిస్థితి వచ్చేసింది. సంవత్సరం మొత్తం సంపాదించాం, 10 లక్షలు వచ్చాయి. ఈరోజు 10 రూపాయలు ఉన్నాయి కాలుకన్నా. పోయినోడి దగ్గర అంతే ఉంది, పోయినోడి దగ్గర ఎట్లా ఉంది. ఏనాటికి ఆనాడు చెప్తున్నాడు దేవుడు అంతే. కండిషన్స్ ఎవరికని చెప్తున్నా నేను? కండిషన్స్ ఎవరికని చెప్తున్నాను? బాప్తిస్మం తీసుకున్న వాళ్ళకి, తీసుకున్న వాళ్ళతో మాట్లాడటం నేను. మరి లోకంలో వాళ్ళ పాత్ర నేను మాట్లాడట్లా, బాప్తిస్మం తీసుకున్న నీ గురించే మాట్లాడుతున్నా. ఇక్కడ బయట కండిషన్స్ నీకే. ఇప్పుడు ఉదాహరణ ఇక్కడ అందరూ బాప్తిస్మం తీసుకున్నారు కదా, ఇక్కడ ఆదివారాలు ఓకే కష్టంలోను బాధలో నుండి పాపన కూర్చున్న వాళ్ళు ఉన్నారు. ఏమవుతుందో పాపది దేవుడు ఏమో కొడతారని పోయి సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అందరు ఇక్కడ ఉన్నారు కనుక ఈ రోజు నీకేమైనా ఎక్కువ ఏమన్నా నాకేమైనా తక్కువ ఏమన్నా చెప్పండి అనొచ్చు. ఎందుకు లేదా కావాలని చూద్దురా మీరు గారు 4 నెక్కులు వేసుకొని ధైర్యంగా పట్టుకొని బయట తిరుగు. ఉన్నా కూడా ఏమున్నాయి, నిన్న కాక మనం తెచ్చుంటుంది ఆ జబ్బు ఎటో పోయి ఉంటాయి. కుళ్ళిపోయింది. ఏమైందంటే మా దాచిపెట్టిందంతా కుళ్ళిపోయింది. బాగా కుళ్ళిపోతే బాగుంది, ఏదో బయట బాగా వేసేవాళ్ళు. ఇప్పుడు మా అమ్మాయి లాంటి వాళ్ళు ఉంటే ఆ పురుగులు ఎట్లా పడుతుంటే చీ అంటున్నారట పాపం. మళ్ళా మన్నా తెచ్చారు పోతే నిన్న పురుగులే గుర్తొస్తున్నాయి, తిరుపతి కావట్లేదంట. మళ్ళీ తెచ్చండి ఇప్పుడు ఆకలితో తట్టుకోవాలి, కళ్ళు మూసుకొని తినేస్తున్నారు. అందుకని దేవుడు చెప్పిన మాటలు అందరికీ చెప్పండి. అక్కడ ఈ రోజు మాత్రం మిగతా రోజు కాదు, ఈ ఒక్కరోజు బాప్తిస్మం తీసుకున్న నీకు కండిషన్స్ ఉన్నాయి, నాకు కండిషన్స్ ఉన్నాయి, నాకు కొన్ని రూల్స్ ఉన్నాయి. నేను నా రూల్స్ అధిగమించకూడదు. నా జీవితాల్లో కొన్ని జరగకూడదు జరిగినప్పుడు నేను వాటిని అధిగమించినానేమో, అధిగమిస్తే నాకు ఇబ్బందులు వస్తాయని భయంతో వాటిని అధిగమించవచ్చు. మనకున్నాయి రూల్స్. ఆఫ్టర్ నేను చెప్తానండి, ఆఫ్టర్ 10,000 20,000 రూపాయలు పనిచేసేవాడికి రూల్స్ ఉన్నప్పుడు నిత్య జీవానికి వారసులమైన మనకు రూల్స్ ఉండవా? నేర్చుకునే పిల్లల్ని 9 గంటల స్కూల్కి తీసుకోవాలి రూల్.
వచ్చేలోపు 8 గంటలకు రాత్రమ్మ పిల్లలను రెడీ చేయడానికి 5 గంటలకు లేచి వాళ్ళకి స్నానాలు చేయించి వాళ్ళ క్యారేజీలు కట్టించి వాళ్ళు విద్య చదువుకోవాలి. రేపు పొద్దున్న నీకు ముద్ద పెట్టిన వాళ్ళ గురించి ఎంత ప్రయాసపడుతున్నవే, జీవితాంతం నీలో పరలోకంలో వచ్చే వాళ్ళ కోసం ఎంత ప్రయాసపడుతున్నావు. అందుకని ఇక్కడ అంటున్నాడు, అందరినీ విడిపించానన్నాడు. విడిపించిన నీళ్ళల్లో ఏముండకూడదంట, ఆశలు ఉంటే ఏమవుతాయంటే, ఏమవుతాయి చెప్పండి మీకు తెలిస్తే, పురుగులు పడతాయి. జాగ్రత్త. నిజంగా అంటే బైబిల్ అంటే మీ వెండి మీతో కూడా నశించును కాక, మీరు దాచిపెట్టుకున్న డబ్బులే మీ మీద రేపు ఏం చెప్తాయంట, నిజమా పలుకుతాయా, మాట్లాడే టైం అంటది. ఎప్పుడన్నా మాట్లాడతాం మీరు అనుకున్నారా? ఏ రోజన్నా ఏడ ఫోన్ చేస్తే అక్కడ ఉన్న వింటారని అనుకున్నామా? మరి ఏ రోజైనా మన బొమ్మ మనమే చూసుకొని నవ్వుకుంటాం ఇప్పుడు అని అనుకున్నామా? ఈ రోజు అన్ని జరిగినాయిగా, రేపు అది కూడా తుప్పి సాక్ష్యం చెప్తుంది జరుగుద్ది. నేను నమ్మినా నమ్ము. ఏ రోజు ఊహించామా? ఇదివరకు ఒక 50 సంవత్సరాలు మనం మీరు చిన్నపిల్లలు అక్క చిన్నపిల్లలు ఏం ఊహించారక్క? ఏ నుంచి ఫోన్ చేస్తూ వాళ్ళతో మాట్లాడటం, అక్కడ ఉన్న బొమ్మ నుంచి చూస్తాం ఇప్పుడు అనుభవించుకున్నాం లేదు. ఈరోజు జరిగిందా? యథావిధిగా జరిగింది. ఇప్పుడు ఇంకా ఏం జరిగింది, ఇంట్లో పని మనుషులు కూడా అవసరం లేదు, రోబోలు తెచ్చుకున్నారు. అయ్యే కొండలు కడుగుతున్నాయి, అన్నం వండుతున్నాయి, బట్టలకి వెళ్తున్నాయి, మొత్తం రోబోలు, పని మనుషులతో పడలేదు. ఇంకా అన్ని పనులు అయ్యే చేస్తున్నాయి. అంటే ఈ ఎన్ని సాక్ష్యం చెప్తుందే లేదా? సాక్ష్యం చెప్తుందే లేదా? ఇప్పుడు సాక్ష్యం చెప్తుంది. ఎక్కడంటే నీకు కావాలంటే ఫోన్లో నువ్వు చేసిన పని అంతే కనపడుతుంది. సాక్ష్యం చెప్తుందా? ఇంకా చాలా పోతే అక్కడ చెప్పుద్ది. ఎన్ని చెప్తున్నాయో అర్థం కావట్లేదు. అందుకని మీకు ఏం చెప్తున్నానంటే, ఈరోజు బాప్తిసం తీసుకున్న మీ అందరి కొడుక తక్కువ ఎక్కువ ఏం లేదు. ఇక్కడ అందరూ ఒకటే. ఒకవేళ ఆ సహోదరుడు అనుకోండి, ఆ సిస్టర్ ఏమనుకుంటారంటే, అయ్యా మేము ఉద్యోగం చేస్తున్నాం, ఈ రోజు మాకు ఇబ్బంది అవుతుందంటే, నువ్వు ఉద్యోగం కంటే ముందు ఎవరి బిడ్డవి? ఆ ప్రాణం ఉంటుంది కదా, రేపు మా ఉద్యోగానికి లేకపోతే. ఒకవేళ నువ్వు పని వేసుకున్నాను, ఈ రోజు ముఖ్యమైన పని నాకు కుదరదు అనుకున్నావు అనుకోండి, అదే నీకు బాగా లేకపోతే ఆ పని అయిపోతుందిగా. ఎంత ఆలోచన అనుకుంటుందా? వాళ్ళలాగా ఉన్నప్పుడు ఆడబోద్దని తెచ్చి మొనబోసుకోవడం తప్పితే ఏమైనా ఆలోచన ఉందా? అరత్తులకు విలువ ఎందుకు ఇచ్చాడంటే యేసుప్రభు విలువని, అది తక్కువ కాదు. అందుకని ఏమన్నా తెలుసా, మనందరి కోసం తను తాను విమోచన క్రయధనం ఏం చేశాడంట, అర్పించుకొని ఉన్నాడు. అందుకని ఇప్పుడు చివరి ఒక మాట చెప్పుకొని ప్రార్థన చేసి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 27 నుంచి చదువుదాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ అధ్యాయం చెప్తాను చూడండి. అదే నేను చెప్తాను చూడండి. 25 నుంచి చదవండి, 24 నుంచి చదవండి. దానిని విరిచి ఈ కొరకైన నా శరీరమును నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పిన. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడి. ఇప్పుడు ఇది చూడగానే ఏమి జ్ఞాపకం రావాలంట? ఏమి జ్ఞాపకం రావాలంట? మా ప్రాణమది, మన ప్రాణమది, మనకు ప్రాణమది. ఆ రోజు వాళ్ళ ప్రాణానికి వాళ్ళు అందించారన్నమ్మా. అరత్తలం ఇచ్చాడు. అరత్తలం మొత్తాన్ని కూడా ఏం చేశాడు, ఒక స్తంభంగా చేసి, ఒక పొంకిగా చేసి చూసి దాన్ని చూసినప్పుడల్లా వాళ్ళ జ్ఞాపకం వస్తుందంట. అదేమన్నాడు అక్కడ 16 వచ్చిన నిర్గమకాండము 30:16 చదివారు చూడండి. చివరి మాట నిర్గమకాండం 30:16, అది 16 చివరికి సందర్భం చూడండి. ప్రాయశ్చిత్తార్థమైన వెండిని తీసుకొని ప్రత్యక్షము గుడారం యొక్క సేవ నిమిత్తము దాన్ని నియమింపవలెను. మీకు ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది యెహోవా సన్నిధిని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా ఉంటుంది. ఏం కలిగినట్లు? ప్రాయశ్చిత్తము కలుగునట్లు యెహోవా సన్నిధిన ఇశ్రాయేలీయులకు ఏమిటంట? జ్ఞాపకార్థము.
వాళ్ళు ఎప్పుడు దాన్ని చూసి జ్ఞాపకం చేసుకుంటున్నారు. మాకు ప్రాయశ్చిత్తం వచ్చింది, నువ్వు పాపం కదంటే నా పాపం పోయింది, ఇప్పుడు అదిగో అది ఇచ్చి నేను నా పాపాన్ని పోగొట్టుకున్నాను, నా ప్రాణం ఇప్పుడు దానికి కాడుంది, దాని ప్రాయశ్చిత్తార్థము. కాబట్టి ఇప్పుడు కూడా మనము ఇది చూసిన వెంటనే మనకేం గుర్తు రావాలి? మన ప్రాణములకు ప్రాయశ్చిత్తం కలిగి మన ప్రాణముల కొరకు అది అర్పించి ఆయన అన్నారు. జ్ఞాపకార్థంగా చూసుకోవాలి. సన్నిధిలోకి వచ్చినప్పుడు అల్లది జ్ఞాపకం రావాలి. అది జ్ఞాపకం రావాలి కానీ పనికి మాది రాత్రి చెప్పిన కానీ జ్ఞాపకం రావాలి. రాత్రి వచ్చినప్పుడు గుర్తుంటే రాత్రి ఏ జ్ఞాపకం రావాలి. ఇప్పుడు చాలా మందికి అయ్యే జ్ఞాపకం ఉంటాయి కదా, అయ్యే జ్ఞాపకం ఉంటాయి కదా. ఏంటిది అది? ఏంటమ్మా? 2020లో జరిగింది. ఏంటిది? నేను ఆమెను స్థలాన్ని పెట్టుకున్నాను. నేను ఎందుకు పిలుస్తా? ఇది మాత్రం జ్ఞాపకం. నా కోసం యేసు ప్రభు చనిపోయాడు అనేది జ్ఞాపకం ఉంటుంది, వదిలిపెడతావు. అందుకే చెప్తాను, మీరు అందరూ ఇక్కడ ఉండేవాళ్ళు కాబట్టి ఎక్కువ మందికి శనివారం కూడా ప్రార్థన పెడితే మీకు అన్ని అర్థమవుతాయి వాక్యాలని చెప్తాను. నేనేమో కంటిన్యూస్గా చెప్తుంటూ వస్తాను. ఒక 2 గంటలైనా కూడా ఒక సబ్జెక్ట్ బాగుంటుందని చెప్తాను. అందుకే కాబట్టి ఇది జ్ఞాపకార్థం, మీరు జ్ఞాపకం ఉండాలి. ఏమన్నాడు? ఆ గిన్నెని వెతుకున్నప్పుడు ప్రభువా ఇది మా అందరి కొరకు నువ్వు చిందించిన నీ రక్తము, మేము దీన్ని దినమంది ఏం చేసుకుంటున్నాము? జ్ఞాపకం చేసుకుంటున్నాం. నా ప్రాణం కోసం ఆ ప్రాణం ఇచ్చాను, జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ సమానం అనేది ఉందా లేకపోతే అసమానం అనేది ఉంటుందని? అందరికీ సమానంగా ఉంటారు. కొంతమందికి మీకు ఈ గుడిదమ్మా, మీరు ఇది కాదు, మీకు వేరేది వస్తాను, వేరే రాక్షసం అంత ఉంటుందా? అందరికీ సమానం. కాబట్టి లెక్కలో చేర్చబడిన వాళ్ళందరూ దీన్ని తీసుకుంటున్నారు. బాగానే దీన్ని తీసుకుంటున్నారు. అందరూ లెక్కలో చేర్చబడిన వాళ్ళందరూ తీసుకునేటప్పుడు వాళ్ళకు గుర్తు చేసి మరీ ఇవ్వాలి. అప్పుడప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే వాక్యం వినరు, ఏదింటికాడ పనులు బాగా చేస్తుంటారు. వాక్యం ముగిస్తున్నానని చెప్పగానే ఏదో పంపలు కూడా చెప్పుకొని నాకు ఇవ్వాలి ఏంటనే వీళ్ళొక సాధన తప్పటి తీసుకోకూడదు. నేను చాలాసార్లు చెప్పాను, తీసుకుంటే మీ కడుపులో పోయిన తర్వాత ఆ పురుగులకు పంపైపోతే ఏం ఉపయోగం లేదు. వాక్యమైన అర్థం చేసుకున్న తర్వాత తీసుకోండి. చాలా మంది ఒకవేళ వచ్చి అప్పుడే నేను తీసుకుంటానంటే ఆ రోజు తీసుకున్నప్పుడు పంపలే మనకో. మీరు దేవుని వాక్యం ఇంటే తీసుకుని, ఎందుకంటే చూడండి 20 నుంచి ఇప్పుడు చదవమ్మా, ఇప్పుడు చదవండి జాగ్రత్తగా అందరూ చెప్తున్నాను. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోనిది త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి యగును. కాబట్టి పరీక్షించుకొనవలెను. అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. అలా తాకపోతే, అలా చేయకపోతే ఏం జరుగుతుందంట? కొందరు అయోగ్యముగా పాత్రలో చెయ్యి వేసి ఏం చేయాలి? రాయబడిన ఒక చోట బలహీనులను రోగులను ఏమంటున్నారంట? నిద్రించి ఉన్నారంట. ఏమంటున్నారు చూడండి అక్కడ 29 నుంచి. ప్రభు శరీరం వివేచింపగా తిని త్రాగువాడు తనకు తానే శిక్షావిధి కలుగుటికి తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నాడు, చాలా మంది నిద్రించి ఉన్నారు. అయోగ్యంగా తినకూడదు. అయోగ్యంగా అంటే అర్హత లేకుండా, వాక్యం వినకుండా, దాని గురించి ఆలోచించకుండా, దేవుని సన్నిధిలో కరెక్ట్గా ఉండకుండా, అయ్యో నేను బాప్తీసం తీసుకున్నాను కదా దానికోసం వస్తున్నానని వచ్చి తీసుకొని తినగాకండి. తింటే మీకు నష్టాలు వస్తాయి, తింటే మీకు బాధలు వస్తాయి, తీసుకుంటే రోగాలు వస్తాయి, తీసుకుంటే బలహీనతలు వస్తాయి, తీసుకుంటే నిద్రస్తారు. నిద్రించడం అంటే అంత డేంజర్ అంటారు. మామూలు ఏమంత అర్థమైందా? అయ్యా ఎందుకు చంపేస్తానంటే నాకు ఆయన గమ్యం ఉందంటే ఎప్పుడో మన శరీరం మన ఆత్మను ఆయన ఏం చేశాడంట? కొనుక్కున్నాడు. ఇప్పుడు ఆయన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాడు. మనం మాట్లాడడానికి ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు, మన పిల్లలు అయ్యి మనం నచ్చిన మన ఇష్టం వచ్చి మన పిల్లలు అయినంత వాళ్ళ ఇష్టం వచ్చిన చుట్టూ చెప్పుకుంటే ఒక పిల్లలు కూడా కండిషన్ పెడతావుగా. పొద్దున్నే లేయాలి, లేచిన వెంటనే మమ్మడుకోవాలి, మమ్మడుకున్నామంటే టిఫిన్ చేయాలి, టిఫిన్ చేసినట్టే రెడీ అయ్యి స్కూల్కి పోవాలన్నారు. అదేనా కండిషన్స్ లేవా? ఇప్పుడు కండిషన్లో పిల్లలే కట్ట తెలుసు. పిల్లలు చాలా మందికి పిల్లలు కట్టలేదు కనుక వాళ్ళ తలకాయ నొప్పి అయిపోయింది.
5 సంవత్సరాల పిల్లలు లేదా 10 సంవత్సరాల పిల్లలు తల్లికి తండ్రికి తలకాయ నొప్పి అయిపోయి నేను చచ్చిపోతే బాబుని అనుకుంటున్నావు అంటే చిన్నప్పుడు కండిషన్ కట్టకపోతే అదే మాట నాకు అర్థం కాదు. పిల్లలకు అలవాటు ఏమైంది తెలుసా? ఏమైందమ్మా? ఏమైంది చెప్పండి పిల్లలకు అలవాటు ఏందమ్మా? అలవాటు ఏంటో బెదిరించి బతుకుతున్నారు ఈ రోజు నుంచి. మిమ్మల్ని భయపెట్టి బతుకుతున్నారు. మీకు అర్థం కాదా? మిమ్మల్ని భయపెడతారు. నువ్వు నాకు అది నాకు డబ్బులు ఇవ్వకపోతే నేను అన్నాను తినకపోతే నీకేమో 2 రోజులు ఉండి కాలితే సిగ్గుతో వచ్చిందంటారు ఆవిడే. ప్రేమ కదా మంది ఏ ప్రేమ? పాతాలని పంపించే ప్రేమ. నిజంగా చెప్తున్నాను, తండ్రి తను ప్రేమించిన కుమారుని ఏం చేస్తానంట? శిక్షించి గద్దించి బుద్ధి చెప్పి సరైన మార్గంలో పెడతాను. నేను అదే చెప్తాను, అలిగిన వదిలేయండి. 3 రోజులు 4 రోజులు ఏంటి ఏమన్నా దవ్వుతే కానీ వాడికి తెలియదు కడుపులో మండేది. 2 రోజులు పడుచుకోకు, 3వ రోజు నీ కాళ్ళ కాడికి రమ్మని అన్నాడు. వస్తారు కానీ మనం ఏంటంటే మన అతి ప్రేమ ఏది గారాభమైన ప్రేమ, నెత్తిని దండించుకునే ప్రేమ, అతి ప్రేమ. అందుకే ఏది కూడా అతివద్దు, కొన్ని కండిషన్లో ఉండాలి, అతొద్దు. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నాము, దీన్ని మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి. నా ప్రాణమునకు ప్రయోజనముగా ఇచ్చినటువంటి ప్రాణం అది. ఇప్పుడు నేను దాన్ని తీసుకొని నన్ను నేను పరిశుద్ధుడిగా మార్చుకుంటాను. ఓకే, అందరూ తల వంచితే